నీ సంకల్పాన్ని అర్థం చేసుకునేలా నన్ను మలచు. మరియు నీ సంకల్పాన్ని అర్థం చేసుకునేలా నన్ను మలచు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతమైన ఈ గురువుతో ఈ ఆజ్ఞను గురువుకి వినినదాన్ని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం విని మీ అసమర్థతని నా గురువు ఏం చేసినను అది అర్థాన్ని అవుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. जय मेहर बाबा आंजनेయులు जय मेहर बाबा ने మీరు చెప్పండి పర్సనల్ చెప్పండి. मजांजे चुनो चरादम के बंदे मुकबिल कबूल का दे चान आस्तान के सुल्तान को चुबिश नवी सुकान अहले दिल माबू की कथा सुकान से नास नाइदिल बरा कथा इंजाज बंदे पीर मगोन के रिजा लंबर खान
पीर माँ हर चिकनाद आइन अनायत बाशद ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓకే జయపేరు బాబు అరుణ. జై మెహర్ బాబా అన్నయ్య. ఎస్ ఎస్ మీరు స్టార్ట్ చేస్తారా నవ మెహర్ బాబు? సరే అన్నయ్య. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देवा देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देवा देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना, नमो मेहर बाबा अवतार नमो देवा देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। अज्ञानांतदనంతము చేసి, అజ్ఞానాంతదనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి। హరిషేడ్వర్గము లంతరింపగా, హరిషేడ్వర్గము లంతరింపగా। ఔవయ మోక్షము అనుగ్రహింపుము, నమో మెహరు బాబా अवतार नमो देवा देवा, प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अन्या, अन्या
जय हो सर। అనే ఆడియో రావట్లేదు. जय मेहर बाबा। जय हो सर, जय हो। जय मेहर बाबा। కొంచెం సిస్టమ్ లో కొంచెం ప్రాబ్లం అయింది. జస్ట్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీరు సాంగ్ ప్రెజెంట్ చేయండి. अवतार मेहर बाबा की जय। సాంగ్ ప్రెజెంట్ చేయొచ్చా? చెప్పారు, చేయండి. अवतार मेहर बाबा की जय। దరిజేర దీవించు దయజూపి కరుణించు, దరిజేర దీవించు దయజూపి కరుణించు, నీ జ్ఞానమే అందించు. నా పాటేను ఆలకించు, నా పాటే నువ్వు ఆలకించు. ఓసారి దరిజేర దీవించు దయజూపి కరుణించు, నీ జ్ఞానమే అందించు. నా పాటే నీవు ఆలకించు, నా పాటే నీవు ఆలకించు. ఓసారి మన్నున మరల జన్మించా, జ్ఞాన నేత్రము తొలిగా తెరిచా. మన్నున మరుగైన మరల జన్మించా, జ్ఞాన నేత్రము తొలిగా తెరిచా. రెక్కలు తొడిగి ఎగరగా వచ్చా, ఎగరగా వచ్చా. దరిజేర 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 దీవించు. విత్తన వృక్షమై పలుకున భావమై, నీటిన అమృతమై శిలలో శిల్పమై. విత్తన వృక్షమై పలుకున భావమై, నీటిన అమృతమై శిలలో శిల్పమై. అణువున అఖిలమై నాలో సంగీతమై, అణువున అఖిలమై నాలో సంగీతమై. నిన్ను చూడగానే దరిజేర దరిజేర దీవించు. నా పాటే నీవు ఆలకించు, నా పాటే నీవు ఆలకించు. ఓసారి నా పాటే నీవు ఆలకించు. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఇప్పుడు రాజేష్ ఒక సాంగ్ ప్రెజెంట్ చేస్తారు. అవతార్ మెహర్ బాబా की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय।
అందరికీ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబాకి. అందరిలో ఉన్న బాబా ఎలా ఉన్నారు? ఆయన బాగే ఉన్నాడు. ఆయన అందరిలోనూ బాగే ఉంటాడు. మనం ఆయనని ఆయన యొక్క బంధనం ఉంచాం కాబట్టి ఆయన్ని ఒక ఫ్రీడమ్ గా చేయాలి. అది మన పని. బాగా చూసుకోవాలి. ఓకే, నా బాబా ఇచ్చిన అవకాశంగా నా ప్రయత్నంగా ఒక చిన్న ప్రయత్నం బాబాకి ఈ సాంగ్ ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. मेहरु बाबा मेहरु बाबा बाबा मेहरु देवा सत्यं नित्यं నీవే కావా నువ్వు లేక నాదలం బ్రతుకంతాయుమయం నువ్వు లేక నాదలం బ్రతుకంతాయుమయం బాబా ఓ బాబా బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులి నిరీక్షణ మేమోర్వలేము ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులి నిరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక నాదలం బ్రతుకంతాయుమయం బాబా ఓ బాబా బాబా ఓ బాబా మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం మెహరు మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం మెహరు మార్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం మెహరు మార్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం మెహరు శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా నీలోనే చూసాము బాబా రావా 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 రక్షా రక్షా నీవే కదా మా బాబా నువ్వు లేక నాదలం బ్రతుకంతాయుమయం బాబా ఓ బాబా మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని ప్రార్థనలు చేశామయ్యా నిన్నే మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని ప్రార్థనలు చేశామయ్యా నిన్నే అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేసాము సలాం సలాం నీకే. అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని చేసాము సలాం సలాం నీకే. గురు నానకైనా గురు గోవిందైనా గురుద్వారమైనా నీ ద్వారకేనని నీ భక్తులైనాము మేరు. రావా రావా బాబా రక్షా రక్షా నీవే కదా మా బాబా. నువ్వు లేక నాదలం బ్రతుకంతాయోమయ బాబా ఓ బాబా బాబా ఓ బాబా. కృష్ణ మెహరు కృష్ణ మెహరు రామ మెహరు కృష్ణ మెహరు రామ మెహరు. అల్లా మెహరు మౌలా మెహరు అల్లా మెహరు మౌలా మెహరు. నానక్ మెహరు గోవింద మెహరు నాయద్ మెహరు విద్ది మెహరు. నానక్ మెహరు గోవింద మెహరు యేసు మెహరు షిరిడి మెహరు. మేరు 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 ఓ. అవతార్ మెహర్ బాబా की जय. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సో ఎవరైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా అడగాలనుకుంటున్నారా, ఏదైనా చెప్పాలనుకుంటున్నారండి? జై మేరు అన్నయ్య. జై మేరు మీనాక్షి. బాబా మన సవాస్ లో మనకందరికి కూడా ఆ డివినిటీ ఎన్ని పర్సెంటేజ్ ఉంటుందని చెప్పారు కదా. అంటే అంటే నేనేమనుకోను అంటే 25% అని చెప్పాను కదా. అవును. ఇప్పుడు బాబా మనకి 0 పాయింట్ అని చెప్పాడు కదా. అలా అలా ఉంటుంది ఒక ఆధ్యాత్మికమైన ఒక విషయాలు తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ, జర్నీ చేయడం కానీ. అవును. బాబా ఒకటి ఇచ్చాడు మనందరూ కూడా. ఇంక 24 మనం అందరూ కూడా పెంచుకుంటూ వెళ్ళాలనిపించింది. ఓకే, గుడ్. ఇంకొక విషయం ఏమంటే ఇది అన్నయ్య జాగ్రత్త వ్యవస్థ అన్నయ్య. జాగ్రత్త వ్యవస్థ కావచ్చు, స్వప్న స్థితి కావచ్చు, తర్వాత వచ్చేసి గాఢ నిద్ర గురించి. ఇప్పుడు బాబా మనకి తెలియక మనం బాబాతో కనెక్ట్ అవుతాం, తెలియక మనం సృష్టితో కనెక్ట్ అవుతాం, ఒక ఆనంద అనుభూతిని పొందుతాం. కానీ బాబా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేము తెలిసి ఒక ఎరుక ఉండి కూడా స్పృహతో ఉండి అనుభూతి పొందాలంటున్నాడు మనకందరికి కూడా. తెలియకుండానే మనం ఒక ఆదిమూల స్థితికి వెళ్తున్నాము, ఒక ఆనందం పొందుతాడు, కానీ మనకి ఎరుక లేదు. కానీ జాగ్రత్త వ్యవస్థలో మార్నింగ్ నుంచి మనం ఎప్పుడైతే లేచినప్పటి నుంచి కొనుక్కునేంత వరకు ఆ ఒక 12 అవర్స్ సృష్టితో కనెక్ట్ అయి ఉంటాడని బాబా చెప్పారు కదా. ఆ 12 అవర్స్ లో మనం ఎంత సమయాన్ని భగవంతునికి ఇస్తాం అనేది బాబా మనకి అందరికి క్వశ్చన్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలని బాబా చెప్పేశాడు, స్వయంగా ఆయన చెప్పేశాడు మనకి. ఇప్పుడు మనము నేనైతే నైట్ ఎక్కువ జర్నీ చేసేదాన్ని బాబాతో. నైట్ మార్నింగ్ విత్ నైట్ ఎక్కువ అంటే నాకు కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి నేను చేసుకొని నైట్ ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఎప్పుడైతే బాబా అయితే జాగ్రత్త వ్యవస్థలో కూడా లెక్కేసాడో, ఇంకా ఎప్పుడైతే ఆ విషయాల గురించి మనం బాబా షేర్ చేశాడో అప్పటి నుంచి నాకైతే జాగ్రత్త వ్యవస్థలో కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలప్ప, ఆయనతో జర్నీ చేయాలని ఒక ఇది వచ్చింది అంతే అని. మొత్తానికి ఆ కూర్చొని నేర్చుకునే దానికి ఇన్నర్ గా ఎక్కువ జర్నీ చేసుకోవాలని ఒక ఇదన్య. ఏం పని చేసినా కూడా మనం ఏదైతే ఇంతవరకు బాబా మనకు నేర్పించాడో, షేర్ చేస్తున్నాడో,
తెలుపుతున్నాడు, జర్నీ చేస్తున్నాడు, అదంతా కూడా ఇప్పుడు నైట్ మార్నింగ్ జర్నీ చేస్తే అదంతా కూడా ఆ ఒక జాగ్రత్త వ్యవస్థలో ఆ పొగులు 12 hours లో సృష్టితో కనెక్ట్ అయ్యని చెప్పాడు కదా మెహర్ బాబా మనకి. ఆ 12 hours లో అదంతా కూడా రిమైన్ చేసుకుంటాను, వీలైనంత నాన్నతోనే గడపడానికి ప్రయత్నం అన్నయ్య. అలా అనిపించింది అని చేయాలనిపించింది. ఎందుకంటే నా ఊరికి ఏమంటే బాబా నైట్ లెక్కం చేయడం లేదు అక్కడ. 12 hours నాతో ఉంటామని చెప్పేశాడు ఆయన. కానీ ఈ ఒక సృష్టితో కనెక్ట్ అయ్యిండే ఆ 12 hours కూడా దాంట్లో నువ్వు ఎంత ఇస్తావు అని అడిగాడు, డైరెక్ట్ గా అడిగేశాడు మనల్ని కూడా. కాబట్టి మనము ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏమంటే, చేయాల్సిన పని ఏమంటే వీలైనంత ఆయనతోనే స్పెండ్ చేసుకుంటూ, వీలైనంత ఎలాంటి పనిలో ఉన్నప్పటికీ కూడా, నిజానికి ఇవన్నీ కూడా జరిగే విషయాలు కాబట్టి మనం కూడా ఇంటర్నల్ గా చేయడానికి ఒక ప్రయత్నం అనే నా వరకు మార్నింగ్ నుంచి ఈవెన్ బాబా ఫింగర్ కావచ్చు, తర్వాత మనకి వాస్తవమైన అవాస్తవమైన కావచ్చు, తర్వాత ఆదిమూల వాస్తవమైనటువంటి సర్వస్వము శూన్యత్వం కావచ్చు, ఏది గుర్తొస్తే దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటాను ఇన్నర్ గా. ఆ ఒక ప్రయత్నం అన్నయ్య. అంతేనే ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? సో ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటున్నారండి? ఓకేనండి, అయితే ఓకే, మనం రోజు సెషన్ వెళ్ళిపోతాము. రోజు మనకి సో ప్రియతముడు ఏమంది అందించిపోతున్నాడో సో అతనే అందుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరికి ప్రియతముడు కనబడుతున్నారండి? yes sir. Okay, right. Good. Okay. God, make me understand you and your will. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మార్చు. అవతార్ మెహర్ బాబా కీ జై. సో మనందరికీ గత కొన్ని రోజులుగా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఆయన చెప్పేటువంటి మాటలను ఆలకించేటువంటి ప్రాసెస్లో భాగంగా మనం ఇంతవరకు 3 మజిలీల్ని పూర్తి చేసుకుంటూ 3వ మజిలీలో ఉన్నాము. మొదటి మజిలీలో మనం డివైన్ థీమ్ గురించి మనకి ప్రియతముడు అందించడం జరిగింది. 2వ మజిలీలో ఆ చుట్టుకోవడము, విప్పుకునే సంస్కారాల గురించి మనకి జేమ్స్ మెక్కీ చెప్పినటువంటి మిగతా విషయాలు మనము అవతార పురుషుడు అందించడం జరిగింది. ఇప్పటి ఈ 3వ మజిలీలో భాగంగా గాడ్ క్రియేటర్ అండ్ క్రియేషన్ అనేటువంటి ఈ ప్రాసెస్ లో భాగంగా మనము బాబా చెప్పేటువంటి విషయాల్ని, ప్రీతముడు అందించే విషయాల్ని మనము ఆలకించేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. సో ఈరోజు మనము 5వ భాగం గురించి, అంటే 5th పార్ట్, మొత్తం 9 parts లో ఉండేటువంటి 5th పార్ట్ ఈరోజు మనము సో మనకి ప్రీతముడు ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు మనం ఆలకించే ప్రయత్నం అనేది శ్రద్ధగా చేసే ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు మనం ఒక్కసారి క్రితవారం ప్రీతముడు అందించినటువంటి ఈ యొక్క
4 భాగాల్ని ఒక్కసారి స్మరించుకుందాము. ఇంతవరకు ఏదైతే మనకి ప్రీతముడు అందించినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. సో మనము అతి ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు కొన్ని విషయాల్ని ప్రీతముడు అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా, అంటే ఇంతవరకు మనము అసలు ఆది మూల స్థితి అంటే ఏంటి అనేది మనము ఒక సముద్రం భాషలోనో లేకపోతే ఆ ఫిల్మ్ మాస్టర్ చార్ట్ లో ఆ క్రియేషన్ అనేటువంటి ఆ ప్రొజెక్షన్ పాయింట్ అనేటువంటి అదొక స్టైల్లో, ఇంకొక రకంగా అంటే ఈ యొక్క క్రియేషన్ అనేది ఎలా వచ్చింది అనేటువంటిది మరింత తేలికగా మనందరికీ ఇంకా తేలిక అర్థమయ్యేటువంటి అవతార పురుషుడు చేసినటువంటి కృషిలో భాగంగానే మనము ఇప్పుడు మన స్క్రీన్ పైన చూసేటువంటి ఈ చార్ట్ కూడా అంటే ఒక సులువుగా అంటే మనం ఏం చేస్తున్నాము అంటే మనలందరినీ కూడా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మనలందరినీ ఎటువంటి ప్రయాణం చేస్తున్నాడు అంటే తాను ఆ 40 ఏళ్ల కృషి అనేటువంటిది ఏదైతే ఉందో తన సృష్టికి ఏదైతే అందించాలనుకుంటున్నాడో, సృష్టిని అంతటికి ఏ విధంగా తరింప చేయాలనుకుంటున్నాడో అది మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే ఎన్ని రకాలుగా అంటే అంతా ఒకటే. సాధారణంగా తీసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే ఆలకిస్తున్నామో, నిజానికి ఇవంతా కూడా ఈ ఎస్సెన్స్, ఈ సారం అంతా నిజానికి ఒక్కటే. కానీ బాబా ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా అందిస్తున్నారంటే బాబా ఒకే మాట చెప్పడం జరిగింది, బికాస్ మీకున్నటువంటి వివిధమైన చైతన్యాలే కారణం అన్నాడు. ఎందుకంటే ఇన్ఫినిట్ కాన్షియస్ గా ఉన్నటువంటి నేను బాబా మనందరితో చెప్తున్నాడు. ప్రీతముడు మనతో ఏమంటున్నాడు అంటే ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా అవతారం ఎందుకు అందిస్తున్నాడు అంటే, ఎందుకంటే బాబా మనతో ఏం చెప్తున్నాడంటే అంటే నా యొక్క అనంతమైనటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో మీకున్నటువంటి డిఫరెంట్ కాన్షియస్ వల్లే ఇన్ని రకాలుగా నేను అందించాల్సి వచ్చిందని చెప్పాడు. ఇన్ని రకాలుగా అందిస్తే తప్పించి మీరు అందుకోలేరు. ఎందుకంటే నేను సులువు చెయ్యాలి కొన్ని విషయాల్ని. ఇక్కడ ట్రూత్ అనేటువంటి భయపడే వాళ్ళని, ట్రూత్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళని, ట్రూత్ అంటే అర్థం కాని వాళ్ళకి అతి సునాయాసంగా నేను అందించే ప్రయత్నం నేను చేయాలి. అందుకే ఒకే విషయం అయినప్పటికీ కూడా అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక రకాల మార్గం ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో ఉండేటువంటి ఒక గొప్ప సారాంశం అదొకటేనండి. అది కాబట్టి ఈ వన్ ఒరిజినల్ రియల్ నథింగ్ అనేటువంటిది అంటే ఒకే ఒక చార్ట్, జస్ట్ 2 సర్కిల్స్ గీసి బాబా ఈజీగా చెప్పేశారు. అంటే అసలు గాడ్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయ్యింది, గాడ్ నుంచి ఈ యొక్క వరల్డ్ సృష్టి, మన 9th చార్ట్ లో మనం చూసేటువంటి సమస్త సృష్టి అనేది ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఈ 2 సర్కిల్ గీసి బాబా చెప్పేశాడు. ఎలా స్టార్ట్ అయింది అంటే భగవంతుడి నుంచి వచ్చిందా లేకపోతే శూన్యం నుంచి వచ్చిందా. కాబట్టి ఈ నథింగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అంటే ఏంటి, అంటే మనం ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, మనం అవతార పురుషుని తెలుసుకోవడానికి, మన ప్రియతముడికి దగ్గర కావడానికి మనం ఏం చేయాలనేటువంటిది ఆయన ఇచ్చేటువంటి అనేక మార్గాల్లో మనం కళ్ళ ముందు చూసేటువంటిది ఒకనొక మార్గమే. సో అది మనం లాస్ట్ డే మనం తెలుసుకోవడం జరిగింది. అందుకే బాబా కూడా రియల్ ఎవ్రీథింగ్ అని పెట్టలేదు టైటిల్ కూడా, రియల్ నథింగ్ గురించి తెలుసుకోమని చెప్తున్నాడు బాబా. రియల్ నథింగ్ గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి. ఎందుకంటే నేను అవతరించింది, మై అడ్వెంట్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్. ఏం చెప్పాడు మనకి? సో ప్రీతముడు ఏమన్నాడు? సో నేను అవతరించింది మాయని నాశనం చేయడం కోసం కాదు, నేను అవతరించింది మాయని నాశనం చేయడానికి కాదు. నేను ఎందుకు అవతరించానంటే ఉన్నటువంటి నథింగ్ ని మీకు నథింగ్ అనేటువంటి అవగాహన తేవడానికి నేను అవతరించానని చెప్పాడు. అంటే దేని గురించి అంటే ఇప్పుడు మనకి అవతార పురుషుడు ఈ భూమిపై ఎందుకు అవతరించాడు అంటే ఈ క్రియేషన్ గురించి మనకి అవేర్నెస్ ఇవ్వడానికి కాదు, మనం ఏ భ్రమలో అయితే ఉంటున్నామో దాని గురించి చెప్పడం కాదు, తన గురించి కూడా చెప్పడానికి కాదు, కానీ
ఈ యొక్క ఒరిజినల్ రియల్ నథింగ్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అవగాహన తెప్పించడానికి తను అవతరించానని చెప్పాడు. కేవలం ఇది మాత్రమే. ఎందుకంటే ఇది తెలియనంత వరకు, నా నీడ తెలియనంత వరకు నువ్వు నన్ను తెలుసుకోలేవు. నా నీడ నీకు తెలియనంత వరకు, నా నీడని నువ్వు గ్రహించినంత వరకు నా యొక్క తత్వాన్ని, నా యొక్క వాస్తవితను, నా యొక్క రియాలిటీని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేవు. అందుకే టైటిల్ కూడా అదే పెట్టాడు బాబా. తన గురించి పెట్టలేదు, తన నీడ గురించి టైటిల్ పెట్టాడు. రియల్ ఎవ్రీథింగ్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే తన గురించి పెట్టుకోవాలి యాక్చువల్గా. అంటే కాకుండా ఇక్కడ రియల్ నథింగ్ అంటే తన షాడో గురించి మాట్లాడుతున్నాడు బాబా. అందుకే అండ్ గాడ్ స్పీక్స్ ని కూడా ఇల్యూషన్కి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఇది మనకి ఇల్యూషన్. గుర్తుపెట్టుకోవాలి, ఇల్యూషన్ అంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం అది ఇల్యూషన్ కాదండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది ఇల్యూషన్ కాదండి, ఇది ఇల్యూషన్. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఏదైతే గాడ్ స్పీక్స్ కి మన ప్రియతమ్ముడు డెడికేట్ చేశాడో, అంకితం ఇచ్చాడో, అది ఎక్కడుంది ఇల్యూషన్ అని మనం వెతుక్కోవాల్సిన అవసరం. ఇల్యూషన్ ఏదో కాదండి, ఇదే ఇల్యూషన్ అండి. ఈ యొక్క ఒరిజినల్ రియల్ నథింగే. కాబట్టి బాబా చెప్పేటువంటి ఇల్యూషన్ వేరు, మనకు అర్థమైనటువంటి ఇల్యూషన్ వేరు. మనకు అర్థమైనటువంటి ఇల్యూషన్ ఏంటంటే అది ఇల్యూషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే భగవంతుడి నీడ ఏదైతే ఉందో అది మాయ యొక్క నీడే ఈ యొక్క సృష్టి. మాయ అనేటువంటి నుండి వచ్చింది ఈ యొక్క సృష్టి. అందుకే బాబా స్పష్టంగా ఏంటి సృష్టి, ఏంటి ప్రపంచం అంటే రెండు విషయాలు, ఒకే ఒక విషయం చెప్పాడు. దాన్ని రెండు రకాలు చెప్పాడు. మనకి ఏం చెప్తున్నారు? సృష్టి అంటే ఏంటి అంటే అబద్ధాలతో కూడిన సర్వస్వం. ఎక్కడ చూసినా నీకు అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ ప్రపంచంలో నీకు అన్ని కనబడుతూ ఉంది, కానీ అన్ని అబద్ధమే. మీకు ఏదైతే కనిపిస్తూ ఉంది చూడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. క్రియేషన్ కి బాబా ఇచ్చిన డెఫినేషన్. నీకు అన్ని కనబడుతున్నాయి, ఇక్కడ ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంది, అన్ని బాగుంటున్నాయి, అన్ని నీకు కనిపిస్తూ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ నీకు ఒక ప్లెజర్స్ కనిపిస్తోంది, హ్యాపీనెస్ అన్ని కనిపిస్తుంది, కానీ ఇవన్నీ అబద్ధం అనేసాడు. అంటే ఫాల్స్ ఎవ్రీథింగ్. అంటే అదే విధంగా అసంఖ్యాకమైన శూన్యతలు బాబా పెట్టినటువంటి మరో పేరు క్రియేషన్ కి. ఒకటి అబద్ధాల సర్వస్వము, రెండవది అసంఖ్యాకమైన శూన్యతలు. అంటే ఏమవుతోంది, నీకు లెక్క లేకుండా కనిపిస్తున్నాయి. నీకు చూస్తే జనాలు కనిపిస్తున్నారు, నీకు వస్తువులు కనిపిస్తున్నాయి, పరిస్థితులు కనిపిస్తుంది, లెక్క లేనని ఉన్నాయి, కానీ ఇవన్నీ శూన్యమే, ఇవన్నీ శూన్యతలే. పోనీ క్రియేషన్ లో ఉన్నామా అంటే కాదు. మళ్ళీ బాబా దాని నుంచి ఇంకా డివైడ్ చేశాడు చూడండి, మళ్ళీ డివైడ్ చేశాడు. అంటే ఏమైంది, మాయ నుండి ఏ సృష్టి అయితే ఆవిర్భవించిందో మళ్ళీ ఆ సృష్టిలో ఈ మనిషి అనేటువంటి వాడు, ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఏం చేశాడు, తన యొక్క ఇమాజినేషన్ ద్వారా, తన ఇగ్నోరెన్స్ ద్వారా ఏం చేశాడు అంటే తన ఊహ ద్వారా, తన అజ్ఞానం ద్వారా తనకు తాను ఒక సృష్టిని, తన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఏం చెప్పాడు మనకి ప్రీతముడు అంటే ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టించారు అంటే మనకి ప్రీతముడు స్పష్టంగా చెప్పాడు, మీ ప్రపంచానికి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. ఇది కేవలము మీ ఊహ చేత, మీ అజ్ఞానం చేత మీకు మీరుగా సృష్టించుకున్న ప్రపంచమే. అందుకే దానికి పెట్టిన పేరే బానికి ప్రీతముడు టిఎన్ అంటే టెంపరరీ నథింగ్. టెంపరరీ నథింగ్ అంటే ఇక్కడ ఏం కనబడుతోంది, తాత్కాలికమైన శూన్యతలు. ఇది ఎగ్జాక్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఎక్కడున్నాడు ఈ చార్ట్ లో అంటే ఈ టిఎన్ లో ఉండేవాడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అంటే వాడికి ఏం కనిపిస్తోంది, మొత్తం కనబడుతోంది. వాడికి ఏం కనిపిస్తోంది, అన్ని ప్రపంచంలో అన్ని కనిపిస్తోంది, కానీ ప్రతిదీ కూడా అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏబిసి ఏ తీసుకున్నా కూడా మన కళ్ళ ముందు కనిపించే ఒక వ్యక్తి ఈజ్ అ టెంపరరీ. వాడు తాత్కాలికంగా మన కళ్ళ ముందు కనిపించే ఒక వ్యక్తి ఉంటాడు, అతను తాత్కాలికంగా శూన్యమే, అతను తాత్కాలికంగా ఉంటాడు, టెంపరరీ. శాశ్వతంగా ఎవరు ఉంటారు ఇక్కడ. అదే విధంగా ఒక వస్తువు తీసుకున్నా కూడా అది కూడా టెంపరరీ, అది టెంపరరీ నథింగ్. ఎందుకంటే ఈ కాల గర్భంలో ఏదో ఒక వస్తువు మట్టిలో కలిసిపోతుంది మనిషితో పాటు కూడా. అట్ ద సేమ్ టైం ఒక సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు, సి అనేటువంటి పరిస్థితులు చూసినా కూడా అది కూడా మారుతుంది, అది కూడా మనకి పర్మనెంట్ కాదు, అది కూడా టెంపరరీగా నథింగ్. అంటే నీకు తాత్కాలికంగా టెంపరరీగా ఏదైతే కనిపిస్తుందో అదంతా నథింగ్. ఇక్కడ ఉన్నాడండి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి అందుకు బాబా ఒక అత్యద్భుతంగా మనకి చార్ట్ ద్వారా తన సృష్టి రహస్యాన్ని తను మనకి ఏదైతే అందించాలనుకుంటున్నాడో ఈ చార్ట్ ద్వారా అత్యద్భుతంగా మనకి అందివ్వడం జరిగిందండి.
కాబట్టి దీన్ని ఎలా ఇప్పుడు మనము మన ప్రియతముడి వద్దకు చేరుకోవాలంటే ఏం చేయాలి? ఈ తాత్కాలికమైనటువంటి శూన్యత అని పిలువబడేటువంటి ఈ యొక్క భ్రమ యొక్క నీడ, ఏం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి చూస్తే మనకి భగవంతుడి నీడ మాయ యొక్క నీడ భ్రమ యొక్క నీడలో ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అని అర్థం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. భగవంతుడి యొక్క నీడ ఏదైతే మనకు కనిపిస్తోందో, ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అనేటువంటి వాడు ఎవరంటే అతడు భగవంతుడు. సో అదే అక్కడే అకామిడేషన్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఒరిజినల్ రియల్ నథింగ్ ఇచ్చాడు. అంటే ఇదేంటి ఇక్కడ? అది మాయ. అంటే భగవంతుడి యొక్క సమక్షంలో, భగవంతుడి యొక్క పర్యవేక్షణలోనే ఒక ఆది మూల వాస్తవమైనటువంటి శూన్యానికి అకామిడేషన్ ఇచ్చాడు. నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పాడు. సో ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చిన ఆవిర్భవించింది, ఇంపార్టెంట్ అండి, ఈ క్రియేషన్ కి క్రియేటర్ కి సంబంధం లేదు. క్రియేషన్ క్రియేటర్ నుంచి క్రియేషన్ రాలేదు. క్రియేటర్ నుంచి త్రూ నథింగ్ ద్వారా క్రియేషన్ వచ్చింది. ఇది అర్థం కావాలి మనకి. కేవలం ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది? నథింగ్ అంటే నథింగ్ బట్ ఆ క్వశ్చన్ వల్ల వచ్చింది. హూ యామ్ ఐ, నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ప్రశ్న నుంచి ఎప్పుడైతే ఆ యొక్క బబుల్, ఆ బుడగ ఎప్పుడైతే ఫీలింగ్ ఆఫ్ సపరేట్నెస్ ఇచ్చిందో, ఎప్పుడైతే దాన్ని తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే నీకు నేను వేరు సముద్రం వేరు అనే అనుభూతి కలగడమే ఒరిజినల్ రియల్ నథింగ్ యొక్క మూలము. ఇది మనకు అర్థం కావాలి. సో అక్కడి నుంచి వచ్చినటువంటిదే. కాబట్టి ఈ సృష్టి, ఆ సృష్టిలోనే ఉండేటువంటి ఒక ఛాయ, అంటే నేడే ఈ యొక్క ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ తనకు తాను ఇమాజినేషన్ ద్వారా, ఇగ్నోరెన్స్ ద్వారా ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్న ఒక ప్రపంచం పేరే బాబా ఇచ్చినటువంటి ఆ టైటిల్ టిఎన్, తాత్కాలికమైనటువంటి నథింగ్. సో ఇది మనం లాస్ట్ వీక్ మనకి ప్రీతముడు అందించడం జరిగింది. సో ఈ పక్కన చూస్తే కూడా మనం బాబా ఇది దాని గురించి మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి డివైన్ థింగ్ చార్ట్ కి సంబంధించి కనెక్ట్ అయినటువంటి విషయం. సో యాజ్ యూజువల్ గా మన చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా బాబా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు మనకి మీనాక్షి మనం షేర్ చేసినట్లుగానే, సో ఎలా ఒక 100% గాడ్ ఎప్పుడు కూడా అందరిలో ఉంటాడు. అంటే ఇక్కడ గాడ్ 100% అంటే మనం వెంటనే కనెక్ట్ అవ్వాల్సింది ఏంటంటే మనందరి ఇండివిజువల్ సోల్. అంటే రాతి రూపంలో ఉండేటువంటి ఆత్మకి, 6వ భూమికలో ఉండేటువంటి సత్పురుషుడి యొక్క ఆత్మకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. వాళ్ళిద్దరూ 100% గాడ్ ఉంటాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ 9th చార్ట్ లో మనకి ఎక్కడైతే రాతి రూపం కనిపిస్తుందో అందులో ఉండేటువంటి భగవంతుడు ఈ యొక్క 6వ భూమికలో ఉండేటువంటి సత్పురుషుల్లో ఉండేటువంటి ఆత్మ కూడా 100% ఉంటుంది. అందులో డిఫరెన్స్ లేదు. కేవలం డిఫరెన్స్ ఎక్కడ కనబడుతోంది అంటే ఒక్క డివినిటీలోనే కనబడుతోంది. ఒక్క డివినిటీ మాత్రమే. ఎందుకంటే ఇట్స్ రియల్లీ షాకింగ్. లాస్ట్ మనం డిస్కస్ చేసాం, ఒక రకంగా మనందరికి ఒక షాక్ ఇచ్చే విషయం. అంటే ఇలా ఉంటుందా అంటే గాడ్ ఎంత ఉంటుందో డివినిటీ అంతే ఉంటుందని సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండే అవగాహన. కానీ బాబా దాన్ని బ్రేక్ చేశాడు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేశాడు. కానీ డివినిటీ అందరికి అలా ఉండదు. సో కాబట్టి ఇంపార్టెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే గ్రాస్ వరల్డ్ అనేది అంటే మనకి కొద్దిగా జాగ్రత్త పరిచేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ మనకి ప్రీతముడు. అంటే నువ్వు ఏ స్థూల ప్రపంచంలో ఉన్నావో గుర్తు పెట్టుకో, నీకు ఉండేది డివినిటీ 1% ఉంటుంది. సో నీకు ఆ డివినిటీ 1% ఉన్నప్పుడు అంతే 1% నువ్వు ఆత్మ వైపు నువ్వు ఆసక్తి చూపిస్తావు. అంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నిజంగా హానెస్ట్ గా సిన్సియర్ గా మనం క్వశ్చన్ చేసుకుంటే, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు హానెస్ట్ గా సిన్సియర్ గా మనం ఈ భగవంతుడి గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాము, భగవంతుడు చెప్పినటువంటి పనుల గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నాము, భగవంతుడు నడవమని చెప్పినటువంటి మార్గంలో దానికి సంబంధించిన ఆలోచన ఎంత చేస్తున్నాము. మనం ఈ 12 గంటల్లో చూస్తే కూడా వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోతుంది నువ్వు ఏఎంబికి ఎంత టైం ఇస్తున్నావు, ఏబిసికి ఎంత టైం ఇస్తున్నావు అనేది. అందుకే బాబా గ్రాస్ వర్డ్ జస్ట్ 1% ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి, మన వర్క్ ఏంటి అని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రిమైనింగ్ 24% ఏదైతే ఉందో దాన్ని మనం గెయిన్ చేయగలగాలి.
ఆ 24% గెయిన్ చేయడము ఎలా సాధించాలి అంటే నిరంతరం సత్సంగాలు చేయడము, నిరంతరము భగవంతుడి సమక్షంలో మానసికంగా గడపగలగాలి. అంటే మానసికంగా అంటే ఏంటి, మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా, మనము జస్ట్ ఆఫీస్ లో ఉన్నా, పని చేస్తున్నా, లేకపోతే ఏ చేస్తున్నా, తింటున్నా, మనం తిరుగుతున్నా, ఎటువంటి పనులు చేస్తున్నా కూడా మానసికంగా మెంటల్ గా వీ షుడ్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు బాబా. నువ్వు శరీరాన్ని నువ్వు నా ముందు పెట్టేసి మనసు ఎక్కడో పెట్టేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనకి ప్రీతముడు చాలా స్పష్టంగా చెప్పాడు, అంటే నీ దగ్గర ఉండేటువంటిది నాకు అవసరమైంది 2, నాకు అనవసరమైంది 2 అని చెప్పాడు. అంటే నీకు సంబంధించినంత వరకు నాకు అవసరమైంది 2, నాకు అనవసరమైంది 2 అని చెప్పాడు. అదేంటి గుర్తుందండి మీకు? బాబాకి అవసరమైనది హృదయము, ఆత్మము. ఎస్, అవసరమైంది ఆత్మ, హృదయం. అవసరం లేనిది మైండ్ బాడీ. సో శరీరము, ఆ మనసు అనేది సో ప్రీతముడికి అవసరం లేదు, దానివల్ల ఎటువంటి అవసరం లేదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ శరీరాన్ని ఆయన ముందు కూర్చోపెట్టేసి మనసు అనేది నువ్వు ఇంటి దగ్గరనో లేకపోతే వేరే చోట పెట్టేయడం వల్ల తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో, ఏదైతే అందించాలనుకుంటున్నాడో అందించే ప్రయత్నం కూడా అక్కడ జరగదు. అందుకే బాబా అందుకే చెప్తాడు. కాబట్టి మీకు కావాల్సిన విషయం ఏదైతే ఉందో, ఆ 24% ఏదైతే ఉందో అది గెయిన్ చేసే ప్రయత్నము మీరు కాన్షియస్ గా చేయండి, స్పృహతో చేయండి. ఇది ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఆ స్పృహతో ఉండాలి. మనకి అవతార పురుషుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా అయితే వింటామో అది కొన్ని గంటలు కాదండి. ఎందుకంటే అది బికాస్ అది ఒక క్వాంటిటీ కాదు, క్వాలిటీ టైం అంటాడు బాబా. అంటే నువ్వు వినేటువంటి విషయాలు శ్రద్ధగా, ఎందుకంటే ఒక 12 గంటలు, ఒక 10 గంటలు మన భగవంతుడు సంబంధించిన మాటలు వింటున్నప్పటికీ నిజానికి హానెస్ట్ గా చెప్పాలంటే ఆ 10 గంటల్లో లేకపోతే ఆ 9 గంటల్లో ఖచ్చితంగా 1 నిమిషం, మ్యాక్సిమం 2 నిమిషాలు మాత్రమే ఆ జీవుడు భగవంతుడి మీద శ్రద్ధ పెడతాడు అంటాడు బాబా. నీకు తెలియదు యాక్చువల్గా, నీకు ఆ గంటలు గడుపుతున్నంత వరకు 1-2 క్షణాలు మాత్రమే చేయగలుగుతుంది, ఫోకస్ చేయగలుగుతుంది. అది ఎలా తెలుస్తుంది నీకన్నప్పుడు, నువ్వు ఏదో ఒక సర్కమ్స్టాన్సెస్ ఈ లైఫ్ లో నువ్వు అనుకోనటువంటి సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆ 1 నిమిషం పాటు శ్రద్ధ పెట్టిన విషయమే నీ హృదయం ఆ టైంలో నీకు గుర్తు చేస్తుంది అంటాడు బాబా. ఆ టైంలో నీకు గుర్తు చేస్తూ ఉంది. అంటే ఎలా గుర్తు చేస్తూ ఉంది? నువ్వు అంతసేపు విన్నప్పటికీ కూడా, అనేక విషయాలు చెబుతున్నప్పటికీ ఈ టైంలో నీకు ఆ ఒక్కటి ఎందుకు గుర్తు వచ్చిందంటే, అంటే నువ్వు 10 గంటలు భగవంతుడి సమక్షంలో కూర్చున్నా, 10 గంటల సేపు నువ్వు భగవంతుడు చెప్పే మాటలు వింటున్నా, నువ్వు ఆ 10 గంటల్లో నువ్వు శ్రద్ధ పెట్టింది 1 లేక 2 నిమిషాలు మాత్రమే. నిన్ను తరింప చేసేది, నిన్ను ఆదుకునేది నువ్వు శ్రద్ధ పెట్టేటువంటి ఆ 1-2 నిమిషాలు మాత్రమే. అందుకే బాబా శ్రద్ధని పెంచుకోండి అన్నాడు. అది ఎలా కాన్షియస్ గా పెంచుకోండి, పెంచుకోండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాటనే తెలుసుకోండి, స్పృహతో వినండి, స్పృహతో ఆలకించండి, స్పృహ కలగాలి. ఎందుకంటే అప్పుడు అన్ని బాగున్నప్పుడు, స్పృహ ఉన్నప్పుడే రేపు శరీరం అనేది మన మాట విననప్పటికీ కూడా ఆ స్పృహ ఉందనుకోండి, మనకి ఖచ్చితంగా మనకి స్మరించాల్సినటువంటి వాడే మనకు గుర్తొస్తాడండి. అందుకు బాబా చెప్పిన విషయం, అందుకే మనకి 1% ఉంటుంది ఈ యొక్క గ్రాస్ వరల్డ్ కి సంబంధించినంత వరకు. కాబట్టి బీ కేర్ఫుల్. మీరేం చేయాలంటే 24% మీరు సంపాదించుకోగలగాలి. ఈ సత్సంగాల వల్ల కాదు, నా తర్వాత అవతార పురుషుడితో మనం స్పెండ్ చేయడం వల్ల. సో ఆ విషయాలు మనము లాస్ట్ వీక్ మనకి అవతార పురుషుడు అందించడం జరిగిందండి. సో నెక్స్ట్ మనం చూస్తే కూడా మనకి ఒక 10th చార్ట్ బాబా మనకి డివైన్ థీమ్ లో ఉండేటువంటి ఒక ఇనిషియల్ గా ఇచ్చినటువంటి విషయం అంటే, స్టార్టింగ్ లో బాబా ఇచ్చినటువంటి ఆ పరమాత్మ, ఆ ఫార్మ్స్ కానివ్వండి, ఆ భూమికలు కానివ్వండి, సో ఇవన్నీ మనము లాస్ట్ టైం కూడా మనకి మన ప్రియతముడు అందించడం జరిగిందండి. సో ఇవి మనము లాస్ట్ వీక్ మనకి బాబా అందించిన విషయాలండి. సో మనం ఈరోజు 5th పార్ట్ లోకి ఎంటర్ అవుదామండి. సో 5th పార్ట్ లో సో ప్రీతముడు ఏమందిస్తున్నాడో శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. Though there are millions of nominal forms through which the soul has to pass before it can incarnate in the human form, yet strictly speaking there is only one form, viz. the human form from the beginning to the end. And why?
just because the human form is latent in all the previous forms, including the electron. But in order that the human form may be completely manifested, the soul has to pass through all the different countless forms. In other words, the different forms in the mineral, vegetable and animal kingdoms are nothing but the human form in its latent state, which becomes completely manifested as a human body in a human being. సో ఈరోజు మనకి నిజంగా మనకి తెలియని విషయం మాక్సిమం మనకి చాలా తెలియని విషయమే ఈరోజు బాబా మనకి అందించబోతున్నాడు అండి. నిజంగా తెలియని విషయం, ఎందుకంటే కనీసం ఊహకు కూడా అందినటువంటి విషయం అనేది ఈరోజు మనకి బాబా మనకి ప్రీతముడు అందించే ప్రయత్నం చేస్తున్నాడు అండి. ఆత్మ అనేది మానవ రూపంలో ప్రవేశించక ముందు లక్షలాది నామమాత్రపు రూపములు దాటవలసి ఉంటుంది. అయినప్పటికీ కఠినంగా చెప్పాలంటే ఆది నుండి అంతం వరకు కేవలం ఒకే ఒక రూపము మాత్రమే ఉన్నది, అదే మానవ రూపం. ఎందుకంటే మానవ రూపం అనేది గత రూపాలన్నింటిలోనూ అంటే ఎలక్ట్రాన్ తో కలిపి గుప్తంగా ఉన్నది. ఆ మానవ రూపం అనేది పూర్తిగా వ్యక్తపరుచుకునే క్రమంలో ఆత్మ అనేది అన్ని విధముల లెక్కలేనన్ని రూపముల ద్వారా దాటవలసి ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఖనిజము, వృక్షము మరియు జంతు రాజ్యములలోని వివిధ రూపములు వాటి గుప్త స్థితిలోని మానవ రూపం తప్ప మరేది కాదు. ఆ గుప్త స్థితిలోని మానవ రూపమే తర్వాత మానవుడిగా అనగా పునర్జన్మ ప్రక్రియలో పూర్తిగా వ్యక్తమవుతుంది. సో ఇది మనకి ఇంతవరకు తెలియనటువంటి విషయానికి మనకి ప్రీతముడు అందిస్తున్నాడు అండి. అంటే ఇంతవరకు మనం ఏదైతే చూసామో 9th కానీ 10th చార్ట్ లో కానీ ఇంతవరకు బాబా అందించినటువంటి ఇన్ని చార్ట్స్ లో కూడా మనం డిఫరెంట్ ఫార్మ్స్ చూస్తూ వచ్చాము. స్టోన్ నుంచి మనకి ఆ మెటల్ కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, వార్మ్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, యానిమల్ కావచ్చు, అండ్ ఫైనల్ గా హ్యూమన్ బీయింగ్ తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రియతముడు అందించే విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క రూపంలో, ప్రతి ఒక్క ఉపాధిలో, సృష్టిలో కనిపించే ప్రతి ఉపాధిలో, ప్రతి రూపంలో కూడా మానవ దేహం ఉంటుందని చెప్తున్నాడండి. ఆ మానవుడు ఏదైతే మనకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నటువంటి సాధారణ మానవుడు ఎలాగైతే ఉంటాడో అందులో కూడా ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లోనూ, ప్రతి ఒక్క ఉపాధిలోను, ప్రతి రూపంలోనూ అన్నిట్లో ఉంటాడు ఈ మానవుడు. కానీ బయటికి కనపడ్డు, గుప్తంగా ఉంటాడు. బయటికి కనపడ్డు అంటే మనము 9th కానీ 10th చార్ట్ లో చూసినా కూడా ఆ స్టోన్ మెటల్ లో కావచ్చు, వెజిటేబుల్ లో, వార్మ్స్ అండ్ రెప్టైల్స్, ఫిష్, బర్డ్స్, ఎనిమల్స్ లో మనం ఎక్కడ చూసినా కూడా మనకి అందులో ఉన్నారు. అందులో ఒక మానవ దేహం అనేది ఉంది అనేది మనకి ఒక బాబా కళాఖండిగా కఠినంగా చెప్తున్నాడు. ఉండే ఒకే ఒక రూపమే. ఎందుకంటే ఎందుకు ఇన్ని రూపాలు ఎందుకు వచ్చిందంటే అందులో గుప్తంగా ఉన్నటువంటి మానవ దేహం అనేది బయటకి వ్యక్తపరచాలంటే అది కాస్త జర్నీ చేయాలి. అంటే తనలో దాగి ఉన్నటువంటి గుప్తంగా ఉన్నటువంటి మానవ దేహం అనేటువంటిది పూర్తిగా మానవుడిగా వ్యక్తపరచాలంటే అతడికి ఒక కాన్షియస్నెస్ కావాలి, ఉన్న సంస్కారాలు పెరిగితే తప్పించి వాడు అందులో ఉండేటువంటి మానవుడు పూర్తిగా మానవుడిగా వ్యక్తపరచలేడు అనేది మనకి ఇక్కడ బాబా అందించేటువంటి తెలియని విషయం. ముఖ్యంగా ఈ రోజు మాత్రం మనకి తెలియని విషయం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మానవ దేహం అనేది ఉంటుంది. సో బాబా కంటిన్యూ చేస్తూ, let it be carefully noted that the latent human form takes 4 straight turns and after 1 inverse turn in all 5 turns before it becomes completely manifested. In order to understand these 5 turns, we must glance at some of these spices.
సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ శ్రద్ధగా గమనించవలసినది ఏమిటంటే ఆ గుప్తంగా ఉండే మానవ రూపం అనేది 4 నేరుగా ఉండే మలుపులు తీసుకున్న తర్వాత ఒక అంతర్గత మలుపు తీసుకుంటుంది. సో మానవ రూపము పూర్తిగా వ్యక్తమయ్యే లోపల అవి మొత్తం 5 మలుపులను తీసుకుంటుంది. ఈ 5 మలుపులను అర్థం చేసుకునే క్రమంలో మనము కొన్ని వర్గముల మీద చూపు కలిగి ఉండాలి. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం కళ్ళ ముందు ఇప్పుడు బాబా చూపించేటువంటి ఒక చార్ట్ నెంబర్ 4 అండి. మనం 4th చార్ట్ చూస్తున్నాము. సో దీంట్లో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఫస్ట్ మనం చూస్తే గాడ్ మన పైన కనబడుతుంది, ఒక పరమాత్మ ఓర్ సోల్ ఏం తీసుకున్నప్పటికీ. సో అక్కడ మనకి క్రియేటర్ పాయింట్, మనం ఇంతకు ముందు ఏదైతే ఎఫ్ఎంస్ లో చూస్తే ప్రొజెక్షన్ పాయింట్, ఇక్కడ మాత్రం మనకి ఇంకొక పేరు బాబా క్రియేటర్ పాయింట్ ఇచ్చారు. సో ఇక్కడ క్రియేటర్ అంటే అదే ఒక పరమాత్మ అయినటువంటి భగవంతుడు కరెక్ట్ గా బయటకు వచ్చిన తర్వాత సృష్టిని సృష్టించేటువంటి క్రమంలో బయటకు వచ్చిన తర్వాత తాను ఒక సృష్టికర్త అయ్యాడు. అదే భగవంతుడు, అదే పరాత్పర బ్రహ్మమైనటువంటి వాడు ఆ ఒక్కసారిగా సృష్టిని నడిపే ప్రయత్నంలో భాగంగా సృష్టికర్త అనే పాత్ర తీసుకున్నాడు. కాబట్టి మనం చూడొచ్చు క్రియేటర్ అని చెప్పి బాబా బ్రాకెట్ లో సేమ్ గాడ్, ఇదే భగవంతుడు ఇక్కడికి వచ్చేసరికి సృష్టికర్త అయ్యాడు. సో కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ప్రయాణం చేసే టైంలో మనకి టోటల్ గా 5 కనిపిస్తుంది: స్టోన్, మెటల్, వెజిటేబుల్, అనిమల్, హ్యూమన్. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఫస్ట్ ఏం చేస్తోంది, మనకి గుప్తంగా అందులో ప్రతి దాంట్లో మానవ రూపం అనేది ఉంది. దేంట్లో స్టోన్ లోను మానవ రూపం ఉంది, మెటల్ లో ఉంది, వెజిటేబుల్ లో ఉంది, అనిమల్ లో కూడా ఈ మానవ రూపం అనేది ఉంది. కానీ పూర్తిగా వ్యక్తమయ్యేది మాత్రం కూడా ఈ హ్యూమన్ అంటే రీఇన్కార్నేషన్ కి వస్తే తప్పించి పూర్తిగా అతను మేనిఫెస్ట్ కాలేడు. కాబట్టి అందుకే స్టార్టింగ్ లో 4 మలుపులు తీసుకుంటుంది. అంటే స్టోన్ నుంచి మెటల్ కి, మెటల్ నుంచి వెజిటేబుల్ కి, వెజిటేబుల్ నుంచి అనిమల్ కి, అండ్ ఫైనల్ గా అనిమల్ నుంచి హ్యూమన్ కి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు బాబా అంటే ఇక్కడ మొత్తం 4 మలుపులు తీసుకున్న ఒక అంతర్గత మలుపు తీసుకుంటుంది. అంతర్గత మలుపు అంటే మనకి అది రీఇన్కార్నేషన్ లో భాగంగా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే ఈ యొక్క అన్వైండింగ్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతాడో దానిని బాబా అంతర్గత మలుపు అన్నాడు. అంటే ఇప్పుడు అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి స్క్రీన్ పై కనిపించేది 4 మలుపులే కనిపిస్తుంది, కానీ బాబా మనకి చెప్పింది 5 మలుపులు అని చెప్పాడు. అంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే యానిమల్ అనేటువంటిది అంటే ఒక జంతువు ఉపాధిలో ఉండేటువంటి ఆత్మ, సో ఎప్పుడైతే పునర్జన్మ ప్రక్రియలో భాగంగా మానవుడి యొక్క రూపంలో ఎప్పుడైతే ఆత్మ రాబడిందో తర్వాత అదే కాదు కదా, అక్కడి నుంచి అడ్వాన్స్ సోల్స్ కి వెళ్ళాలి. అంటే భగవంతుడి వైపు వెళ్ళేటువంటి మార్గంలో భాగంగా ఏం చేస్తుంది అంటే అంతవరకు ఉంటే సరిపోదు. ఎందుకంటే రీఇన్కార్నేషన్ నుంచి రియలైజేషన్ కి వెళ్ళాలంటే మాత్రము మరొక అంతర్గత మలుపు అవసరము. ఇంతవరకు బాహ్యంగా మలుపు తీసుకుంది. అంటే ఇప్పుడు రాతి నుంచి మెటల్ కంటే మనకు కనిపిస్తూ ఉంది, ఓహో ఇది రాతి నుంచి, ఓహో ఇది మెటల్ వచ్చింది. అదే విధంగా మెటల్ నుంచి ఓహో ఒక వృక్షానికి వచ్చింది, వృక్షం నుంచి ఓకే జంతువుగా వచ్చింది ఆత్మ అనేది ప్రయాణించుకుంటూ, తర్వాత జంతువు నుంచి మనిషికి వచ్చి బాగా ఇది మన కళ్ళ కనిపిస్తూ ఉంది. బయట ఇప్పుడు మనం బయట చూస్తే ఇవన్నీ కనబడతాయి, ఇవన్నీ బాహ్యంగా. కానీ మానవ రూపం వచ్చినా కూడా అది పరిపూర్ణత కాదు. అసలైన పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది, రేపటి నా కథలోకి ఎంటర్ అవడమే అంతర్గత మలుపు అనేది ఇక్కడ ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం. అందుకు కాబట్టి ఇవన్నీ తీసుకుంటే బాహ్యంగా 4 మలుపులు, అంతర్గతమైనటువంటి మలుపు 1. కాబట్టి ఈ 4 + 1 5 మలుపులు ఉంటుంది అనేది మనకి ఇక్కడ బాబా అందించే విషయం అన్నమాట. కాబట్టి అందుకే ఈ 5 మలుపులు అర్థం చేసుకునే క్రమంలో మనం కొన్ని విషయాలపై చూపు కలిగి ఉండాలి. అంటే కొన్ని విషయాల్లో మనకి అవగాహన అనేది ఉండాలి. So stone is the first important form which is visible to the naked eye. Every stone has no eyes, nose, mouth, hands and feet. In fact, a complete body, exactly like the human body. But as it is compact to the last degree, it is extremely latent in this form.
It is like the cloth doll which can be made to resemble an uneven piece of stone when it is carefully folded up. With the evolution from the stone, these imperceptible compact parts of its body begin getting unfolded. In the metal kingdom, they are still invisible to the naked eye. But in the vegetable kingdom, the crude manifestation of the latent human form is perceptible to some extent. రాతి రూపం అనేది దిగంబర నయనమునకు కనబడే మొదటి ముఖ్యమైన రూపం. ప్రతి రాతికి కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, పాదాలు అనేవి ఉంటుంది. మానవ శరీరము ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అలాగే పూర్తి శరీరం అనేది రాతికి కూడా ఉంటుంది. కానీ అది చివరి ప్రమాణమునకు కుట్టబడిన విధంగా ఉండడం వలన ఆ శరీరం అనేది చాలా వరకు ఆ రూపంలో గుప్తంగానే ఉంటుంది. ఇది గుడ్డతో చేయబడిన బొమ్మలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బొమ్మ శ్రద్ధగా మడిచి పెట్టినప్పుడు రాతి యొక్క సరిపోలని ముక్కతో పోల్చవచ్చు. పరిణామంతో రాతి నుండి ఈ కనబడని వాటి శరీర భాగములు అని విప్పుకోవడము ఆరంభమవుతాయి. సో లోహ రాజ్యంలో ఆ శరీర భాగాలు అనేవి దిగంబర నాయనమునకు ఇప్పటికీ కనబడకుండా ఉంటుంది. కానీ వృక్ష రాజ్యంలో గుప్త మానవ రూపం యొక్క మోటుతనం అనేది వీలైనంత కొంతవరకు వ్యక్తమవుతుంది. సో దీన్ని కొంచెము మనం ఒక విజువల్ గా చూసే ప్రయత్నం చేద్దామండి. సో మనకి ప్రీతముడు అందించినటువంటి ఆ మాటని సో ఇక్కడ ఏంటి మనకి 1 by 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనకి ప్రతి రాతికి కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, పాదాలు అనేది ఉంటుంది. ఎలాగైతే ఒక మనిషికి ఎలాగైతే ఉంటుందో మన ఒక రాతిని మనం చూసేటువంటి నిరంతరం మనం చూసేటువంటి ఒక స్టోన్స్ లో కూడా అదే విధంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. ఎలాగైతే నీకు ఎలాగైతే నువ్వు ఉన్నావో అదే విధంగా, అంటే ఈ యొక్క ప్రతి రాతిలోనూ ప్రతి స్టోన్ లో కూడా ఈ హ్యూమన్ ఫామ్ అనేది ఉన్నది. సో దీనిని ఇప్పుడు బాబా మనకి ఒక గుడ్డ అంటే ఒక క్లాత్ డాల్ అండి, ఒక క్లాత్ అంటే గుడ్డతో చేయబడినటువంటి ఒక బొమ్మతో పోలుస్తున్నాడు బాబా. ఇక్కడ బాగా జస్ట్ కొద్దిగా ఫోకస్ చేద్దామండి, కొంచెం శ్రద్ధగా వింటే బాబా చెప్పే విషయం అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మనకందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ బాబా మనకి ఇక్కడ అందిస్తున్నాడు. అంటే ఎలా ఉంటుంది అంటే ఇది గుడ్డతో చేయబడిన బొమ్మలా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ బొమ్మ శ్రద్ధగా మడిచి పెట్టినప్పుడు రాతి యొక్క సరిపోలని ముక్కతో పోల్చవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఒక గుడ్డతో చేయబడినటువంటి మీ స్క్రీన్ పైన చూసేటువంటి బొమ్మతో పోలిస్తే దాన్ని మనం చక్కగా మడిచి పెట్టామనుకుంటే ఆ చేతుల్ని, కాళ్ళని, లేకపోతే ముఖాన్ని దానిని పూర్తిగా మడిచి పెట్టి, అంటే ఎలా మనం పూర్తిగా ఒక కుట్టినట్లు ఎలాగైతే మనము అంటే ఒక సంచి తయారు చేసినప్పుడు అన్ని బట్టలు ఒక చోట పెట్టి దాన్ని కుట్టినప్పుడు ఎలాగైతే అదన్నీ ఒక చోట ఉంటుంది, కానీ లోపల ఏముంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఆ కుట్లు విప్పినప్పుడు మాత్రమే అది లోపల ఏముందో తెలుస్తుంది. అందుకు బాబా ఈ ముక్కతో పోల్చాడు. అంటే ఏంటి, ఇప్పుడు రాతి రూపంలో ఉండేటువంటి మానవ రూపం ఎలా ఉంటుందంటే ఈ గుడ్డని తన భాగాలు, తన చేతిని, కాళ్ళని, తర్వాత పాదాలని అన్నిటిని కూడా ఒక చోట అన్ని ఒక సర్ది పెట్టి, అంటే ఒక మడత పెట్టి ఎలాగైతే కుట్టేసిన తర్వాత అలా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో రాతి రూపంలో మానవ రూపం అలా ఉంటుందని చెప్తున్నాడు. అది ఎలా బయటపడుతుంది, ఎప్పుడైతే ఆ కుట్లు ఏదైతే ఉన్నా దాన్ని విప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్క శరీర భాగం అనేది విప్పుకోవడం ఆరంభమవుతుంది. అంటే అది ఎప్పుడు వస్తుంది, అందుకే బాబా మనకి రాతి రూపంలో కానీ మీకు అంత తేలిగ్గా కనబడకపోవచ్చు. అదే మనకి మెటల్కి వచ్చేసరికి, అంటే లోహానికి వచ్చేసరికి ఆ శరీర భాగాలు అనేది దిగంబర నయనాలకు ఇప్పటికీ కనబడకుండానే ఉంటుంది. కానీ రాతి రూపంలో మనకు అంత స్పష్టంగా కనబడదు. అట్ ద సేమ్ టైం మనకి మెటల్లో కూడా మనకేం కనబడదు, కంటికి కనబడదు. కానీ వృక్ష రాజ్యంలో మాత్రము గుప్త మానవ రూపం యొక్క మోటు అంటే చాలా ఒక ముడిగా ఉంటుందండి. అది అంత చాలా ఒక ఇదిగా ఉంటుంది.
అంటే ఒక మోటుతనానికి సంబంధించిన వీలైనంత వరకు కొంత వ్యక్తం అవుతుంది. అంటే ఎలా ఉంటుంది వృక్ష జాతిలో అంటే మనకి, సో ఇక్కడ మన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా. The latent human form in the stone evolves with the head going underneath the ground and the feet rising up, gradually becoming upside down in the vegetable kingdom with the head completely underneath the ground and the feet straight up, as is the case with the tree. The tree form is the first turn of the compact latent human form. Observe a tree carefully. The mesh of roots or the hairs on the head of the tree. The mouth is there, though latent, and so it is not seen by the naked eye. Water and manure are given to the trees in order that may drink and eat. At the bottoms are not on the tops, for their mouths are underneath the ground. సో రాతిలో గుప్త మానవ రూపం అనేది భూమి కింద అడుగు భాగంలో తలతో పరిణమించి రాతిలోని గుప్త మానవ రూపం తల నేల కిందకు వెళుతుంది మరియు పాదాలు పైకి పెరుగుతాయి. అదేవిధంగా వృక్ష రాజ్యంలో క్రమంగా తలకిందులుగా మారుతుంది. తలను పూర్తిగా నేల కింద మరియు పాదాలు నేరుగా పైకి పెరుగుతుంది. ఇది చెట్టుతో జరిగే విషయం. చెట్టు రూపము అనేది గుప్త మానవ రూపం యొక్క మొదటి మలుపు. ఒక చెట్టుని శ్రద్ధగా గమనించండి. మూలాల చిక్కు అనేది చెట్టు యొక్క తల మీది వెంట్రుకలు. గుప్తంగా ఉన్నను అక్కడ నోరు కూడా ఉన్నది. అది దిగంబర కంటికి కనబడదు. నీరు మరియు ఎరువు లేక పేడ అనేది చెట్టుకి అందించడం వలన క్రమంగా అవి వాటి పైన కాకుండా అడుగు భాగంలో అవి తాగి తింటాయి. సో ఇప్పుడు మనకి ఒక చెట్టు నుంచి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇలాంటి చెట్టు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలాంటి చెట్టుని ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా అంటే, మనకి ఏదైతే పైన కనపడుతోందో, అంటే పైన ఏదైతే దాన్ని మెష్ అంటారు యాక్చువల్గా. అంటే దాని యొక్క అంటే ఏదైతే కనిపిస్తోందో వాటిని మనకి ప్రీతముడు ఏం చెప్తున్నాడు అంటే, అవి ఆ చెట్టు యొక్క వెంట్రుకలు అని చెప్తున్నాడు. ఆ చెట్టు యొక్క వెంట్రుకలు తల ఎక్కడ ఉంటుందా అంటే, తల కంప్లీట్ గా నేలలో భూమిలోనే ఉంటుంది. సో మీకు ఇంకా పర్ఫెక్ట్ గా చూడాలంటే ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎలా ఉంది అంటే, ఒక మనిషిని ఎలాగైతే మనం తలకిందలుగా చేస్తే ఎలా ఉంటాడో సేమ్ అలా ఉంటాడండి. అంటే వృక్షంలో ఏమవుతోంది, వృక్ష రాజ్యంలో క్రమంగా తలకిందులుగా మారుతుంది. తలను పూర్తిగా నేల మరియు పాదాలు నేరుగా పైకి పెరుగుతుంది. ఇది చెట్టుతో జరిగే విషయము. చెట్టు రూపం అనేది అంటే గుప్త మానవ రూపం యొక్క మొదటి మలుపు ఇక్కడ. అంటే అది అంటే ఇందులో కూడా మనము మానవ రూపం చూడమంటున్నాడు బాబా. ఈ చెట్టులో మన ఇప్పుడు స్క్రీన్ పై కనిపించేటువంటి చెట్టులో కూడా నీకు మానవ రూపం ఎలా ఉంది, నీకు ఎలాగైతే వెంట్రుకలు ఉందో, నీకు ఎలాగైతే తల ఉందో, నీకు ఎలాగైతే చేతులు కాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఈ చెట్టులో కూడా ఉంటుంది. కానీ ఇది క్వైట్ ఆపోజిట్ గా తలకిందులుగా పెరుగుతుంది. అంటే తల ఎక్కడ ఉంటుంది, చెట్టుకు తల ఎక్కడ ఉంటుంది అంటే భూమిలో ఉంటుంది. నీకు పైన కనిపించేటువంటి ఆ యొక్క ఓడలు ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా తల వెంట్రుకలు. అదే విధంగా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వెంట్రుకల తర్వాత అంటే అక్కడ కూడా నోరు ఉంది. మీరు చూస్తే కూడా నోరు ఉంటుంది, గుప్తంగా ఉంటుంది అని చెప్తున్నానండి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నాకు కనిపించడం లేదు, ఎందుకంటే బికాస్ అది గుప్తంగా కనబడుతోంది. అది గుప్తంగా ఉంది తప్పించి నువ్వు ఎగ్జాక్ట్ గా చూడగలిగితే నువ్వు చెట్టు యొక్క నోరును కూడా చూడొచ్చు అని చెప్తున్నాడు. సో బాబా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ, the entire portion from throat upwards of the body of every tree stands out on the ground. The lowest visible portion of the trunk is the throat of the tree, and the remaining trunk is its main body. The bigger branches are its hands and feet, and the smaller branches are the fingers of its hands and feet. Of course, many trees have more than 4 big branches, though man has only 2 hands and 2 feet. And more than 20 small branches, compact latent human form is found to be somewhat erect, and the third turn is completed. ప్రతి చెట్టు యొక్క శరీరం యొక్క గొంతు
గొంతు నుండి పై భాగం నేల మీద నిలుస్తుంది. మొండెము యొక్క అతి తక్కువ భాగం యొక్క గొంతు మరియు మిగిలిన మొండెం అనేది దాని ప్రధాన శరీరము. సో పెద్ద కొమ్మలు దాని చేతులు మరియు కాళ్ళు, మరియు చిన్న కొమ్మలు అనేవి అవి వాటి చేతులు మరియు కాళ్ళ వేలు. మనిషికి 2 చేతులు మరియు 2 అడుగులు మాత్రమే ఉన్నప్పటికీ చెట్లకి 4 పెద్ద కొమ్మలు ఉండవచ్చు మరియు 20కి పైగా చిన్న శాఖలు. అంటే గుప్త మానవ రూపము కొంతవరకు నిటారుగా ఉన్నట్లుగా కనబడుతుంది మరియు 3వ మలుపు పూర్తవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెట్టును చూస్తే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు బాబు అంటే మనకి ఇప్పుడు ఏదైతే మనకి స్క్రీన్ పై కనిపించేటువంటిది ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ మనకి మీకు నేల మీద ఉన్నటువంటి ఏదైతే స్ప్రెడ్ అయిందో అవన్నీ కూడా ఆ చెట్టు యొక్క వెంట్రుకలు. కాబట్టి దాని తల ఎక్కడదని చెప్పుకున్నా ఏం చెప్పారు మనకి ఆ భూమి లోపల దాని తల ఉంటుంది. అంటే వేర్లు మనం చూడొచ్చు, మనందరూ తెలుసు ఆ చెట్టు కింద ఏముంటుందంటే వేర్లు ఉంటుంది. వేర్లు అంటే కూడా బాగా పాతుకుపోయి ఉంటుంది. అదంతా కూడా దాని తల, దాని యొక్క హెడ్ అని చెప్తున్నాడు బాబు. అదే విధంగా ఇక్కడ థ్రోట్ తీసుకున్నా కూడా థ్రోట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఈ ప్లేసెస్ లో అంటే ఈ యొక్క వెంట్రుకల తర్వాత ఈ ప్లేస్ ఏదైతే ఉందో మధ్యప్రదేశం ఏదైతే ఉందో దీని గొంతు అని చెప్పిన తర్వాత ఇంకొంచెం గుప్తంగా తీసుకుంటే మిగిలిన భాగాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ పైన కనిపించేటువంటి ఊడలు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవే వాటి చేతులు కాళ్ళు. అవే వాటంటే కొమ్మలు. అంటే ఇంతవరకు ఇప్పుడు మనకి చెట్టు కనిపిస్తే వాటి కొమ్మలు కానీ మన చిన్న కొమ్మలు కానీ పెద్ద కొమ్మలు చూసినా కూడా అవి చెట్టు యొక్క చేతులు కాళ్ళు. అంటే అవి ఆకాశం వైపు ఉంటుంది. నువ్వు నిలబడి ఉన్నావు కానీ అది మాత్రం ఆకాశం వైపు మాత్రమే ఉంటుంది అనేది ఇక్కడ మనకి చెట్టు గురించి మనకి ప్రీతముడు అందించేటువంటి విషయం అండి. సో దీని గురించి మనకి ఇంకొంచెం డెప్త్కి ప్రయత్నంలో భాగంగా ఇంకొక చోట బయట కూర్చుంటే పెడతాను. మ్యూట్ చూసుకోండి కృష్ణమూర్తిన. కంటిన్యూ చేయండి సార్. సో దీని గురించినటువంటి ఒక ఈ టాపిక్ ని మనకి ఇంకొక చోట బాబా ఇచ్చినటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఆన్ 18th December 1927, so Baba brought out a doll and explained the progression of evolution, bending the head of the doll downwards and folding all its limbs inside. Baba stated, "This is a state of inanimate objects in the world, such as stones, rocks, and minerals. Life is there, but it is curled up like the doll, but you cannot see it. Everything is latent." So unfolding the doll's arms and legs, Baba pointed the legs towards the sky and explained, "This is the state of the soul in the plant form. Its mouth is at the roots and its legs or branches are in the sky." Baba brought the legs down and placed the doll on our fours, indicating that the doll was now in the animal form. So finally, Baba made the doll stand on its 2 legs and explained, "The soul has now reached the state of a human being. This is the final and the highest form." సో దీనికి సంబంధించిన విషయాన్ని మనం మరో చోట మనకి ప్రీతముడు అందించే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు.
సో 18 డిసెంబర్ 1927వ తేదీన సో ప్రియతముడు ఒక బొమ్మను తీసుకొని వచ్చి పరిణామం యొక్క పురోగతిని ఇలా వివరించారు. సో బొమ్మ యొక్క తలని అంటే ఆ బొమ్మను తీసుకొచ్చి బాబా ఏం చేశారంటే ఆ బొమ్మ యొక్క తలని కిందకి వంచారు. ఆ బొమ్మ యొక్క తలని కిందకి వంచి వాటి అవయములన్నిటినీ మడత పెట్టి, అంటే అవయములు అంటే ఏంటి, కాళ్ళు చేతుల్ని, అంటే మొదట ఆ బొమ్మ యొక్క తలని కిందకి వంచి తన యొక్క ఆ బొమ్మ యొక్క చేతుల్ని కాళ్ళని కూడా మడత పెట్టి ప్రియతముడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది ప్రపంచంలో కదలిక లేని వస్తువులు, అంటే రాతి, శిలలు, ఖనిజాలు. సో ఫస్ట్ ఏంటి అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే వాటిలో జీవము ఉంది, కానీ అది బొమ్మల వంకరగా ఉంది మరియు మీరు వాటిని చూడలేరు, సమస్తము గుప్తంగా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టోన్స్ లో కానీ మెటల్స్ లో కానీ ఆ సోల్, ఆ హ్యూమన్ ఫామ్ అనేది లోపల ఎలా ఉంది అంటే గుప్తంగా ఉంది, మనకి బయటికి కనిపించదు. ఎందుకంటే దాన్ని మడత పెట్టేశాడు కదా. అంటే ఆత్మ అనేది ఎలా ఉంటుంది, అందులో ఉండేటువంటి మానవ దేహం ఎలా ఉంటుంది అంటే గుప్తంగా ఉంది. ఎలాగైతే మడత పెట్టినప్పుడు మనకు బొమ్మ కనిపిస్తుంది కానీ బొమ్మ తల కనిపించడం లేదు, బొమ్మ యొక్క కాళ్ళు చేతులు కనిపించడం లేదు, ఎందుకంటే అవన్నీ మడత పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఆత్మ ఏ రూపంలో ఉంది అంటే స్టోన్స్ అండ్ మెటల్స్ రూపంలో ఉంది. ఇది ఒక సిచ్యువేషన్. కాబట్టి ఆడ తల లేదు, చేతులు లేదు, కాలు లేదు అని నీకు కనిపించినంత వరకు లేకుండా పోదు. ఉంది, జీవం ఉంది అందులో కూడా, అంటే కదలిక లేదు అంతే. ఒక మనం రాతిని ఎందుకంటే దానికి బికాస్ మనకి ఏంటి ఆన్సర్ ఏంటి, మనకి ఎందుకు రాయి కదలటం లేదు, ఎందుకు ఒక లోహం కదలటం లేదు, ఎందుకు ఖనిజాలు కదలటం లేదంటే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మనకి 10th చార్ట్ లో చెప్పినట్లుగా బికాస్ ఇట్ హ్యాస్ అ స్లైటెస్ట్ కాన్షియస్నెస్. దానికి ఉన్నటువంటి స్లైటెస్ట్ అంటే అతి తక్కువైనటువంటి అతి స్వల్పమైన చైతన్యం ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఒక కదలిక లేదు. కానీ చైతన్యం ఉంది, కానీ కదిలేంత చైతన్యం లేదు. కాబట్టి స్టోన్స్ మెటల్స్ అనేటువంటి దాంట్లో కూడా మానవ దేహం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ బొమ్మని ఎలాగైతే తలని, కాలు, చేతుల్ని మడత పెట్టి ఉంచినప్పుడు ఎలాగైతే ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో ఉంది. ఏది ఆ యొక్క స్టోన్స్ లోను మెటల్స్ లో ఉండేటువంటి హ్యూమన్ ఫామ్. సో బాబా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు బొమ్మ చేతులు కాళ్ళను విప్పుతూ, ఇప్పుడే బాబా ఏం చేస్తారు, ఇంతకుముందు ఏం చేశారు, తన యొక్క బొమ్మ తలని, బొమ్మ చేతుల్ని, బొమ్మ కాళ్ళని మడత పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి ఆ బొమ్మ చేతుల్ని కాళ్ళని విప్పారు, అంటే బయటికి తీశారు. తీసి ఇప్పుడు చెప్తున్నారు బాబా ఆ బొమ్మ కాళ్ళను ఆకాశం వైపు తిప్పారు. ఆ బొమ్మని ఏం చేశారు, కాళ్ళని చేతుల్ని దాన్ని విప్పారు. ఆ యొక్క మడత పెట్టిన తర్వాత ఏం చేశారు, దానిని ఆకాశం వైపు అంటే స్కై అంటే పైకి అనమాట, పైకి వైపులా చూపిస్తున్నారు. చూపిస్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఇది మొక్కల రూపంలో ఉన్న ఆత్మ యొక్క స్థితి. ఇది మొక్కల రూపంలో అంటే వృక్ష రూపంలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్థితి. అంటే ఈ విధంగా మానవ రూపం అనేది ఇందులో అలా ఉంటుంది. కాబట్టి ఎలా మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. సో బొమ్మ యొక్క చేతుల్ని కాళ్ళని విప్పుతూ ఆ బొమ్మ కాళ్ళను ఆకాశం వైపు, ఇంతకుముందు చూసాం వృక్షం అనేది ఎలాగైతే కాలు చేతులు పైన ఆకాశం వైపు ఉంటుందో ఈ విధంగా ఇది వృక్ష జాతిలో, వృక్ష యొక్క ఉపాధిలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్థితి. కాబట్టి దాని నోరు మూలాల వద్ద ఉంది మరియు దాని కాళ్ళు లేదా కొమ్మలు అనేవి ఆకాశంలో ఉంటాయి. ఎక్కడుంటుంది దాని నోరు, ఎక్కడుంది చెప్పుకున్నాము. సో దానికి మూలాల్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ బాబా రిపీట్ చేస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మరియు ఆ బాబా ఆ బొమ్మ కాళ్ళను కిందకి దించి, ఆ బాబా ఆ బొమ్మ కాళ్ళను కిందకి దించి బొమ్మను నేల మీద 4 దిక్కులలో ఉంచారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, దించడం అంటే ఏంటంటే సో మొదటిగా అంటే ముందుగా తన ఆ బొమ్మ యొక్క 2 చేతుల్ని వెనక 2 కాళ్ళని పెట్టి ఒక 4 డైరెక్షన్ లో పెట్టడం జరిగింది. ఆ బొమ్మని పెట్టడం ఏం చేస్తారు, ఇప్పుడు ఈ బొమ్మ జంతు రూపంలో ఉన్న ఆత్మని సూచిస్తుంది.
అంటే ఏం చేస్తారు ఇప్పుడు బొమ్మని కూడా అంటే తనకు అంటే ఆ బొమ్మకు ఉన్నటువంటి 2 కాళ్ళని వెనక, సో తనకు ఉన్నటువంటి 2 చేతుల్ని కాస్త ముందుకు తీసుకువచ్చారు. అంటే ఎలా ఉంది ఆ బొమ్మ అనేది కూడా ఒక జంతువు రూపంలో ఉంది. జంతువు రూపంలో ఉండేటువంటి ఆత్మ ఇలా ఉంటుంది. అండ్ చివరిగా బాబా బొమ్మని తన 2 కాళ్ళపై నిలబెట్టి, బాబా బొమ్మని దాని 2 కాళ్ళపై నిలబెట్టి ఆత్మ ఇప్పుడు మానవుడి స్థితికి చేరుకుంది. ఇది చివరి మరియు అత్యున్నత రూపం అని బాబా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇలా మనకి ఆ బొమ్మని పెట్టుకొని, అది కేవలం ఏ బొమ్మ అంటే మనకి క్లాత్ అండి, గుడ్డతో చేసినటువంటి బొమ్మను తీసుకొచ్చి మనకి ఈ యొక్క మొత్తం కంప్లీట్ గా ఎవల్యూషన్ అనేది ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా చెప్పేశాడు. ఎగ్జాంపుల్ మనకి ప్రీతముడు ఒక పరిణామం ఎలా ఉంటుంది, ఆ స్టోన్ నుంచి ఎలా ఉంటుంది, దాంట్లో హ్యూమన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా గుప్తంగా దాగి ఉంటుంది అనేది మనకి ఈ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ద్వారా మనకి ప్రీతముడు అందించడం జరిగింది. అంటే ఏం కనిపిస్తుంది మనకి, సో ఇదే దానిని కూడా స్టోన్ మెటల్స్ లో కూడా వెజిటేబుల్ ఎలా ఉంటుంది, సో వెజిటేబుల్ నుంచి అన్ని కూడా అండి, ఎందుకంటే ఇవన్నీ కంటిన్యూషన్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటూ పోతుంటే. సో ఈ విధంగా చూస్తే అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అంటే ఇప్పుడు దేంతో కనెక్ట్ అవుదాము అంటే 10th చార్ట్ లో ఉన్న డివైన్ థీమ్ తో కనెక్ట్ అవుదామండి. అంటే 1 by 1 చూద్దాం. సో స్టోన్స్ మెటల్స్ లో కూడా అంటే మానవ దేహం అనేది ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, ఆ దానిని మడత పెట్టినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఉంటుంది. కాబట్టి స్టోన్స్ లోను మానవ రూపం ఉంటుంది, ఖనిజాలు అయినటువంటి ఆ యొక్క మెటల్ లో కూడా మానవ రూపం అనేది ఉంటుంది. సో ఎలాగైతే మనం మడత పెట్టినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగా. అదే విధంగా మనము వెజిటేబుల్ చూస్తే కూడా అందులో కూడా అంటే ఆకాశం వైపు ఇప్పుడు మనం చూస్తే కూడా అంటే మీదట మనం ఇప్పుడు కూడా చెట్టును చూస్తే కూడా మనకి ఏమనిపించాలంటే తన శిరస్సు కానీ తర్వాత తనకు ఆల్మోస్ట్ మొత్తం బాడీ అంతా కూడా ఎక్కడ ఉంటుంది మనకంటే పూర్తిగా ఇక్కడ అంటే భూమిలో ఉంటుంది తల ఆల్మోస్ట్ తీసుకుంటే కూడా. అంటే తీసుకున్నప్పటికీ కూడా కానీ ఆ యొక్క వెంట్రుకలు మాత్రం బయటకు వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే తల లోపల ఉన్నప్పుడు వెంట్రుకల లోపల ఉండాలనేటువంటి లాజిక్ రావచ్చు, ఆలోచన రావచ్చు మనకి. కానీ దాన్ని బట్టి లాజికల్ ఏం లేదు కాదండి, ఎందుకంటే దాని యొక్క ఆ యొక్క సంస్కారాన్ని బట్టి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ స్లైట్ కాన్షియస్ వల్ల దానికి ఏంటంటే తల మాత్రము భూమిలో ఉంటుంది కానీ దాని యొక్క వెంట్రుకలు మాత్రం బయట వస్తుందని దాని మెష్ అని చెప్పాడు బాబా, అది మనకు బయట వస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ చెట్లు కొమ్మలు ఏవైతే ఉన్నాయో కాళ్ళు చేతులుగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇకపోతే మనకి బాబా బొమ్మను కాళ్ళ కింద దించి ఇప్పుడు ఏం చేశాడు బాబా, మనకి ఆ బొమ్మని 4 దిక్కులో ఉంచి ఇప్పుడు జంతువు రూపంలో, అందుకే మనం చేస్తారండి. సో చివరికి చూసిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా ఇప్పుడు మానవ స్థితికి చేరుకుంది. ఇప్పుడు మనకి కొద్దిగా దీన్ని మరి కంటిన్యూ చేస్తున్నారు మనకి. సో ఎందుకు చూద్దామండి. సో వన్స్ అగైన్ త్రూ వేరియస్ చేంజెస్ ద కాంపాక్ట్ latent human form takes 4th turn with the face downwards in the shape of the crab. From the 4th turn, the feet remain in the compressed form till the inverse turn takes place. The 5th turn takes place in the kangaroo form, and it is the inverse because the head begins rising up and manifesting itself. సో వివిధ మార్పుల ద్వారా మరోసారి గుప్త మానవ రూపము ఒక పీత ఆకారంలో ముఖంతో కిందకి 4 మలుపులు తీసుకుంటుంది. 4వ మలుపు నుండి విలోమ లేక తలకిందులుగా మలుపు జరిగే వరకు పాదాలు సంపీడన రూపంలో ఉంటుంది. 5వ మలుపు కంగారు రూపంలో జరుగుతుంది మరియు ఇది విలోమ అంటే తలకిందులుగా ఉంటుంది, ఎందుకంటే తల పైకి లేచి వ్యక్తం అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది మనకి బర్డ్స్ అంటే యానిమల్స్ కన్నా ముందు అంటే బర్డ్స్ లో మనం చూసేసరికి ఏమనిపిస్తుంది అంటే దాని తర్వాత వచ్చేటువంటి రూపము ఎప్పుడైతే చూసాం జంతువుల్లో ముఖ్యంగా కూడా ఈ బర్డ్స్ లో కానివ్వండి ఇది 4 అలా నడుచుకుంటూ పోతుంది తప్పించి జస్ట్ ఎందుకంటే దాని ముందు చేతులు వెనక కాళ్ళు అలా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఒక పీత అంటే దాని ముఖం కిందకే ఉంటుంది, పైన చూడడానికి అవకాశం లేదు పీతకి దానికి, ఎందుకంటే దాన్ని అలా వదిలేసామనుకోండి అది కింద చూసుకుంటూ నేల మీద చూసుకుంటూ పోతుంది తప్పించి ఆకాశం చూసే కానీ మెడ తిప్పే అవకాశం దానికి ఉండదు. కానీ అలా తిరిగే అవకాశం ఎప్పుడైతే అది అనిమల్స్ లో మనం చెప్పుకున్నాము. ఏం చెప్పారు మనకి ప్రీతముడు ఇంతకు ముందు, జంతువుల్లో మొదటి రూపం ఏంటంటే ఫస్ట్ కంగారు,
అది మాత్రమే, ఎందుకంటే అక్కడి నుంచే జంతువు అనేది కూర్చోవడం మొదలు పెడుతుంది. అందుకే చూస్తే కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అది అది చూసారుగా స్టాండ్ అవుతుంది, నిలబడుతుంది, తల పైకి ఎత్తగలుగుతుంది, తల పైకి లేచి అది నిలబడడం కానీ లేకపోతే తలని తనకి ఇష్టం వచ్చినట్లుగా తిప్పడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, అక్కడ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయింది. దాని యొక్క సంస్కారాన్ని బట్టి పార్షియల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఈ విధంగా కంగారులో ఇటువంటి ఒక టర్న్, బాబా దీన్ని 5th టర్న్ అని చెప్పాడు. 5th టర్న్కి వచ్చేసరికి కంగారుకు వచ్చేస్తుంది. So the principal manifestations of the latent human form in the animal kingdom are those of the kangaroo, the dog and monkey. The kangaroo is the first animal form in which the soul incarnates after passing through the last bird form. And that is why its front legs are very small. With further progress, the feet begin to get higher and higher as in bears and lions, etc. But in the eyes remain turned downwards till in the dog form. The latent human form can actually sit on its hind legs. The last stepping stone which helps the latent human form is completely manifesting itself is the monkey. The 5th turn is therefore completed in the human form, which is the complete manifestation of the same form that was latent in electron, and in the course of manifestation appeared as countless different forms in the mineral, vegetable and animal kingdoms. సో ఇప్పుడు ఏం జరుగుతోంది తర్వాత, నెక్స్ట్ ఏం జరుగుతోంది అంటే కంగారు తర్వాత జంతు రాజ్యానికి వచ్చేసరికి అంటే గుప్త మానవ రూపం యొక్క ప్రధాన వ్యక్తీకరణలు కంగారు, కుక్క మరియు కోతి. అంటే మనము ఈ యొక్క యానిమల్ కింగ్డమ్ లో ఈ యొక్క అంటే మానవుడు ఎక్కడ బాగా ఎక్కువ వ్యక్తీకరణిస్తాడు అంటే ఆ పోలికలు మనిషికి సంబంధించిన పోలికలు ఎక్కడ బాగా కనిపిస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే జంతువుల్లో మొట్టమొదటి రూపమే కంగారు. బాబా ముఖ్యంగా 3 చెప్పాడు. ఒకటి కంగారు, తర్వాత మన సూఫీ, ఒకటి మన లక్కీ అనేటువంటి 3 చూడొచ్చు. అంటే వాళ్ళ లక్షణాలు కనిపిస్తుంది, ముఖ్యంగా 3 అని చెప్పడం. కాబట్టి మొదటి రూపం మాత్రం ఏంటంటే కంగారు అనేది మొదటి రూపం. దీనిలో చివరి పక్షి రూపం గుండా వెళ్ళిన తర్వాత ఆత్మ ఈ ఉపాధిలోకి ప్రవేశిస్తుంది. అందుకే దాని ముందు కాళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందు మనము తేలు చెప్పుకున్నాం, క్రాబ్ అంటే ఎండ్రకాయ అని చెప్పుకున్న, పీత గురించి మాట్లాడుకున్నాం. అంటే అది ఎలాగైతే అది చిన్న చేతులతో ఎలాగైతే నడుచుకుంటూ పోతుందో దానికి సంబంధించినటువంటి ఆ రూపానికి సంబంధించిన సంస్కారమే ఇది. మొదటి అంటే జంతువుకి వచ్చేసరికి కంగారుగా వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఆ రూపం అనేది ప్రభావం చూపిస్తుంది. అంటే గతంలో ఏ ఒక రాజ్యంలో ఉన్నప్పుడు చివరిగా విడిచిపెట్టినటువంటి ఉపాధి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సంస్కారం అనేది అది తీసుకునే తర్వాత రూపం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈ కంగారు అనేది ఫస్ట్ వచ్చినప్పటికి కూడా అన్ని సవ్యంగా చక్కగా నిలబడినప్పటికీ తన చేతులు మాత్రం చిన్నగా ఉంటుంది అంటాడు. దాని కాళ్ళు కూడా చిన్నగా కాళ్ళు అండి ముఖ్యంగా చూసేసరికి కాళ్ళు చిన్నగా కనిపిస్తుంది. సో ఎందుకంటే మరింత పురోగతితో అంటే ఎలుగుబంట్లు, సింహాలు మొదలైన వాటిలో ముఖ్యంగా సూఫీ రూపంలో వరకు గుప్త మానవ రూపం అనేది వాస్తవానికి దాని వెనక కాళ్ళపై కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఎలాగైతే ఒక మనిషి అనేవాడు తనకు తాను కూర్చోగలుగుతున్నాడు, అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యానిమల్స్ లో కూడా అక్కడ స్టార్ట్ అయింది. తన మీద తను కూర్చోవడము, తన కాళ్ళపై కూర్చోవడము, తనకు అనుకూలంగా కూర్చోవడం అనేది ఈ జంతువులోనే స్టార్ట్ అయింది. అంతవరకు ఎక్కడ కూడా ఏ ఉపాధిలో జరగలేదు. కాబట్టి గుప్త మానవ రూపాన్ని పూర్తిగా వ్యక్తీకరించడంలో సహాయపడే చివరి మట్టు ఏంటంటే మంకీ, అంటే మనకి లక్కీ విషయం జరుగుతుంది. కాబట్టి 5వ మలుపు మానవ రూపంలో పూర్తయింది. ఇది ఎలక్ట్రాన్లో గుప్తమై ఉన్న అదే రూపం యొక్క పూర్తి అభివ్యక్తి సమయంలో ఖనిజ, వృక్ష మరియు జంతు రాజ్యాలు లెక్కలేని విభిన్న రూపాలుగా కనపడుతుంది. కాబట్టి సో ఈ విధంగా అంటే ఇది ఎప్పుడైతే మనకి కంగారు, సూఫీ, లక్కీల తర్వాత ఇంకా తద్వారా ఉన్నటువంటి మిగతా ఏదైతే మధ్యలో అండి, ఎందుకంటే లాస్ట్ మనం తీసుకుంటే లక్కీ అని,
సో అంతకన్నా ముందు ఉండేటువంటి సింహాల కన్నా ఎందుకు బాబా సింహం గురించి ఎలుగుబంటి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూడా అవన్నీ కూడా ఒక తనకు తాను ఒక శరీరాన్ని మలుచుకోగలుగుతుంది, కూర్చోవాలని కూర్చుంటుంది, లేయాలని లేస్తుంది, నడుస్తుంది, పరిగిస్తుంది. అంటే నేను ఖచ్చితంగా కూర్చోగలంటే కొంచెం తనకు అనుకూలంగా ఆ శరీరం మార్చుకోగలుగుతుంది. అందుకు బాబా ఈ యొక్క ఎలుగుబంట్లు తర్వాత సింహం గురించి మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగిందండి. కాబట్టి పరిణామ గొలుసుల్లోని అన్ని లింకులు స్పష్టంగా అర్థమవుతాయి. మనము వివరాల్లోకి వెళ్తే వాటి యొక్క ముఖ్యమైన జాతులతో ముఖ్య జాతులను పరిశీలిద్దాము. కానీ మనము అలా చేసే ముందు సంస్కారాల పెరుగుదలను అర్థం చేసుకుందాం. ఇది రూపం పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. సో కింది పట్టికను జాగ్రత్తగా గమనించండి. సో ఆల్ ద లింక్స్ ఇన్ ద చైన్ ఆఫ్ ఎవల్యూషన్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్. When we shall go into the details and examine the chief genera with their networthy spaces, but before we do so, let us understand the growth of samskaras, which would facilitate the comprehending of form evolution. Carefully bear in mind the following table. సో మనకి ఇక్కడ బాబా ఒక 4 టేబుల్స్ ఇచ్చారండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి 4 టేబుల్స్ అన్నమాట. అంటే ఎలా ఉంటుంది వాటి యొక్క ఉపాధిలో ఈ యొక్క ఆత్మ అనేది ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఇన్ఫినిట్ ఆత్మ ఇన్ స్టోన్ ఫార్మ్ ఈస్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అండ్ హ్యాస్ మోస్ట్ ఫైనైట్ సంస్కారాస్. టేబుల్ నెంబర్ 2, ఇన్ఫినిట్ ఆత్మ ఇన్ వెజిటబుల్ ఫార్మ్ ఈస్ సబ్కాన్షియస్ అండ్ హ్యాస్ ఫైనైట్ సంస్కారాస్. Table number 3, infinite Atma in animal form is less subconscious and has less finite sanskaras. Table number 4, infinite Atman in human form is conscious and has infinite sanskaras. అంటే రాతి రూపంలో ఉండేటువంటి అనంతమైన ఆత్మ దాదాపుగా అచేతనంగా ఉంటూ అత్యంత పరిమితమైన సంస్కారాలను కలిగి ఉంటుంది. వృక్ష రూపంలోని అనంతమైన ఆత్మ ఉపచేతనంగా ఉంటూ పరిమితమైన సంస్కారాలను కలిగి ఉంటుంది. టేబుల్ నెంబర్ 3, జంతు రూపంలోని అనంతమైన ఆత్మ తక్కువ ఉపచేతనంగా ఉంటూ మరింత పరిమిత సంస్కారం కలిగి ఉంటుంది. మానవ రూపంలోని అనంతమైన ఆత్మ చైతన్యంతో ఉంటూ అనంత సంస్కారాలను కలిగి ఉంటుంది. సో మనకి ఒక క్లారిఫికేషన్ అండి దీని ద్వారా. అందుకని మనం ముందు తెలుసుకోబోయే విషయాలకి ముందుగా బాబా ఒక క్లారిటీ కోసము ఈ 4 చార్ట్స్ చెప్పడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఇంకొక చార్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూసేసరికి మనకి ఇక్కడ ఇంకొక చార్ట్ అంటే ఎలా అంటే ఇది ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ గ్రాస్ బాడీ నుంచి ఒక ఆత్మ వరకు బాబా ఒక రఫ్ గా ఇచ్చినటువంటి ఒక చార్ట్, ఒక రఫ్ గా. సో ఇది మనకి చార్ట్ నెంబర్ 5 లో కనిపిస్తుంది. మన హోల్ ప్రాసెస్ జీసీసీలో మనం చూస్తే కూడా బాబా ఇచ్చినటువంటి మనకి 14 చార్ట్స్ లో ఇది చార్ట్ నెంబర్ 5 అండి. సో మన గ్రాస్ బాడీ నుంచి ఆ ఆత్మ వరకు ఏమేమి ఉంటుందని జస్ట్ బాబా ఒక రఫ్ గా ఇచ్చారు. చూస్తే మనకి అంటే ఎలా మనకి ఆత్మ, సో దాని కింద ఏముంటుంది కాన్షియస్. మన కింద నుంచి వెళ్దామండి, జస్ట్ మనం సో బయట నుంచి లోపలికి వెళ్దాం. సో గ్రాస్ బాడీ, తర్వాత సటిల్ బాడీ, తర్వాత మైండ్, కాన్షియస్నెస్, ఆత్మ. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనసు, చైతన్యము, ఆత్మ. అంటే ఏమవుతోంది అంటే ఫస్ట్ స్థూల శరీరం అంటే ఫస్ట్ మన ఆత్మ విషయం చూసేసరికి ఆత్మ తర్వాత చైతన్యము, చైతన్యం తర్వాత మనసు, మనసు తర్వాత అంటే ఇక్కడ మనసు అంటే మనకి బాబా మెంటల్ బాడీ అనే పదం ఇంకా వాడలేదు, అప్పటికీ వాడలేదు. ఎందుకంటే బాబా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కాబట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఉంది కాబట్టి తర్వాత సూక్ష్మ శరీరము. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే ఏదైతే కోరికలు కలుగుతుందో, ఎక్కడైతే ఆలోచనలు వస్తుంది, ఇవన్నీ దేనికి సంబంధించింది అంటే ఈ రెండింటికి సంబంధించింది. మనసు ద్వారా వచ్చినటువంటి కోరికలు, మనసు ద్వారా వచ్చినటువంటి ఆలోచనలు అనేటువంటిది దాదాపు యాక్షన్లో పెట్టడానికి దాదాపుగా సిద్ధంగా ఉన్న ప్లేసే ఈ సూక్ష్మ శరీరం అనేది. మనం ఇంతవరకు చార్ట్ నెంబర్ 10 ద్వారా మనకి ప్రీతమ్ముడు మనకి నేర్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా సంస్కారాన్ని బేస్ చేసుకుని జరుగుతాయి. అందుకే సపరేట్ గా సంస్కారాలని విషయాన్ని మనకి సపరేట్ గా మనకి ప్రీతమ్ముడు ఇవ్వడం జరిగిందండి.
సో మనం దీన్ని ఎగ్జాక్ట్ గా కనెక్ట్ చేస్తే ఇది బాగా మనకి కనెక్ట్ అయ్యేటువంటి చార్ట్ ఏంటంటే చార్ట్ నెంబర్ 10. అంటే ఇక్కడ మాత్రం మనకి 1 2 3 4 5 మాత్రమే ఇచ్చి ఇక్కడ మనం చూస్తే 7 ఉంటుంది. కొంచెం ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి ఈ రెండు చార్ట్లు మనం చూస్తే. సో ఇక్కడ మనకి సో దీని గురించి బాబా మరింత కంటిన్యూ చేస్తూ, సో desires and thoughts are sanskaras in the subtle form and actions are sanskaras in gross form. So the mind uses or works out the sanskaras through the instrumentally of the subtle and gross bodies. It is because of the sanskaras that the mind is solely bent upon using them. And so the Atman finds it's impossible to use the consciousness to know itself. But if sanskaras wiped out consciously, the Atman then would begin perceiving the truth, and the mind will not be engrossed in the external things. It follows, therefore, that in order to realize or consciously identify itself with the truth, the seeing must remain. But the things seen must vanish. Consciousness must remain, but the mind must go. Or one must become like stone in the above mentioned respects while retaining the human form. కోరికలు మరియు ఆలోచనలు అనేటువంటివి సూక్ష్మ రూపంలో సంస్కారములు, మరియు చర్యలు అనేటువంటివి స్థూల రూపంలో ఉండేటువంటి సంస్కారములు. సూక్ష్మ మరియు స్థూల శరీర వాయిద్యాల ద్వారా మనసు సంస్కారాలను ఉపయోగిస్తుంది లేదా పనిచేస్తుంది. సంస్కారాల వల్లనే మనసు వాటిని ఉపయోగించుకోవడానికి మాత్రమే వంగి ఉంటుంది. కాబట్టి ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి చైతన్యాన్ని ఉపయోగించడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ సంస్కారాలను స్పృహతో తుడిచి వేస్తే ఆత్మ అప్పుడు సత్యాన్ని గ్రహించడం ప్రారంభిస్తుంది. మరియు మనసు బాహ్య విషయాలలో మునిగిపోదు. అందువల్ల సత్యంతో తనను తాను గ్రహించడానికి లేదా స్పృహతో గుర్తించాలంటే చూడడం తప్పనిసరిగా ఉండాలి. కానీ చూసిన విషయాలు అదృశ్యం అవుతాయి. చైతన్యం ఉండాలి, కానీ మనసు తప్పక వెళ్ళాలి. లేదా మానవ రూపాన్ని నిలుపుకుంటూ పైన పేర్కొన్న అంశాలతో ఒక రాయిలా మారగలగాలి. అంటే ఏం జరుగుతోంది? మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాలు మనం ఒక పాముకు సంబంధించిన ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. అంటే ఏం జరుగుతోంది అంటే ఎక్కడైతే సంస్కారాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ప్రయాణిస్తూ కూడా మానసిక శరీరం ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరంలో మనకి యాక్షన్ లో విడిపెట్టేస్తున్నాడు. పెట్టడం వల్ల ప్రతిసారి పెట్టడం వల్ల ఏం జరుగుతోందంటే ఈ ఆత్మ తనను తాను తెలుసుకోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి ప్రపంచాన్ని మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ కాన్షియస్నెస్ అనేది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ప్రతి దాని యాక్షన్ లో పెట్టకుండా, అంటే ప్రతి ఒక్క ఆలోచన యాక్షన్ లో పెట్టకుండా జాగ్రత్త పడినంత వరకు కూడా ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది మనము ఇన్ఫినిట్ కాన్షియస్ వైపు మలుపు తిప్పేలా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన ప్రతి ఆలోచనని, ఉన్నటువంటి ప్రతి కోరికని ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ లో పెట్టకుండా ఉండాలి. అది ఉండాలి అంటే మనస్సు అనేది ఉండకూడదు అనేది మనకి ఇక్కడ బాబా చెప్పేటువంటి ఒక మాట అండి. కాబట్టి అలా so in order to become so, one must not allow one's desire and thoughts to translate into actions and thus keep the mind in check. This check amounts to reverting to the stone state while retaining the form of human body. In the light of the above, the readers will find it easy to understand Sri Kabir Ji's advice. If the mind goes back, let it go, but don't let go the body. The various creeds, miscalled religions, which some God-realized persons established for common folks, aim to some extent and bringing about the above check. So the observing the Sharia, the ritual of a creed, means keeping the mind in check. However, one never reaches the goal or becomes even ordinary mystic by merely observing the Shariat. For the check becomes complete after not only entering upon the, but advancing at least to some extent along the tariqat or the spiritual path.
In order to renounce the desires completely, one needs some personal experience of the tariqat or gift from a Sadguru in the shape of divine love. సో అలా తయారు కావడానికి కోరికలు మరియు ఆలోచనలను కార్యరూపంలో అంటే యాక్షన్లో పెట్టకుండా చూసుకోవాలి. తద్వారా మనసుని తనిఖీ చేసుకుంటూ ఉండాలి, అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చెక్ చేసుకోవడము లేక తనిఖీ చేసుకోవడం అనేది మానవ శరీరం యొక్క రూపమును నిలుపుకుంటూ రాతి స్థితికి తిరిగి రావడానికి సమానము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు యాక్చువల్గా అంటే నువ్వు ఎప్పుడు ప్రతి చోట నువ్వు యాక్షన్లో పెట్టకుండా ఉండగలిగితే ప్లస్ ఏంటి రాతి రూపం అని కంపేర్ చేయడానికి ఎలా కారణం అవుతుంది అంటే నువ్వు ఇన్ఫినిట్ కాన్షియస్ మీద గనక నీ ఫోకస్ ఉండగలిగితే నీకు ఇవ్వబడినటువంటి ఫుల్ కాన్షియస్ అనేది కంప్లీట్ ఫోకస్ అంతా ఇన్ఫినిట్ కాన్షియస్ మీద ఉండగలిగితే నీ బాడీ కానీ మైండ్ కానీ రాతి రూపంలో ఉన్నప్పుడు ఎలా స్లైటెస్ట్ గా ఉందో అలాగ ఉండిపోతుంది అనేది ఇక్కడ మన అర్థం కావాల్సిన విషయం అండి. ఎప్పుడు నిరంతరం తనిఖీ చేసుకుంటూ నా మనసు ఏం ఆలోచిస్తోంది, ఏం కోరుకుంటోంది, ఇది నిజమా కాదా, ఇది కోరుకుంటున్నట్టు వాస్తవమా అవాస్తవమా, నిత్యమైందా అనిత్యమైనదా, శాశ్వతమైందా అశాశ్వతమైందా అనేటువంటి ఆత్మ విచారణలో మనందరి మనసుల్ని గనుక చక్కగా చెక్ చేసుకుంటూ ఉండగలిగితే అది ఎలా తయారైపోతుంది అంటే నువ్వు మాత్రం కాన్షియస్ అనేది పోతుంది, ప్రాబ్లం లేదు. అంటే నీ ఫుల్ కాన్షియస్ అనేది ఆ ఇన్ఫినిట్ కాన్షియస్ మీద ఫోకస్ చేసినప్పటికీ కూడా నీ దేహం అనేటువంటిది కూడా అంత స్వింగ్ అంత యాక్టివ్ గా ఉండకుండా రాతి స్థితిలో ఏ రూపంలో కదలకుండా ఉన్నదో ఈ మానవ దేహంలో కూడా నీ ఆ స్థితి అనేది ఉండిపోతుంది. కోరికల విషయంలో మాత్రం, కోరికలు ఆలోచనల విషయంలో మాత్రం రాతి రూపంలో ఉన్నట్లు ఎలాగైతే ఆ విధంగా సమానం అని చెప్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇన్ఫినిట్ కాన్షియస్ నీ జర్నీ మాత్రం అడ్వాన్స్డ్ గా ముందుకెళ్తుంది. అందుకు ఇక్కడ మనకి కబీర్ ఒక మాట అంటున్నాడు. కబీర్ ఒక మనకి కబీర్ జీ అనేటువంటి పదం బాబా మనకి యూజ్ చేస్తున్నాడు. కాబట్టి పై వెలుగుల్లో మీరంతా శ్రీ కబీర్ జీ యొక్క కఠినమైన సలహాను అర్థం చేసుకోవడం సులభమే. ఒక కఠినమైన మనకు ఒక సలహా ఇస్తున్నాడు మనకి అవతార పురుషుడు ద్వారా కబీర్. మనందరికి ఏం చెప్తున్నాడు కబీర్ అంటే కూడా మనసు వెనక్కి వెళితే దానిని వెళ్ళనియండి, కానీ శరీరముని వెళ్ళనివ్వవద్దు. వెళ్ళనివ్వు, అది ఎక్కడికి పంపిస్తుంది వెళ్ళు. ఓ మనసు నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో వెళ్ళు, నేను మాత్రం రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేను మాత్రం రాను. ఈ విధంగా గనక నువ్వు నీ మనసుని గనక నువ్వు శిక్షణ ఇవ్వగలిగితే ఇదే శిక్షణ అండి. ఇదొక్క మాట చాలండి. అంటే మనస్సు అంటే ఏమవుతుంది, యాక్షన్ లో పెట్టనివ్వకుండా చేయడం అనే దానిని మనకి ప్రియతమ్ముడు కబీర్ లాంగ్వేజ్ లో చెప్తున్నాడు. కాబట్టి మనసు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మనసు నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, దాని ఏముంది, నే రావడం ఈ శరీరాన్ని కదిలించడం ఏముండదు, నేను ఎక్కడే ఉండాలి అనే విధంగా గనుక నువ్వు నీ మనసుకి శిక్షణ ఇవ్వగలిగితే అది సరిపోతుంది అని మనకి ప్రియతమ్ముడు ఇక్కడ అందించడం జరుగుతుందండి. కాబట్టి మరి కొంత కంటిన్యూ చేస్తూ కంక్లూషన్ టైంలో బాబా మనకి ఇంకో మాట అందించడం జరుగుతుంది. ఏం చెప్తున్నారు మనకి అంటే ఇన్ ఆర్డర్ టు బికమ్ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, వివిధ సంప్రదాయాలు మతములుగా పిలువబడే వంటివి వాటిని కొంతమంది భగవత్ సాక్షాత్కారం ప్రాప్తింప చేసుకున్న వారు సాధారణ వ్యక్తుల కోసం పైన పేర్కొన్న మనస్సు తనిఖీని తీసుకొని రావడమును కొంతవరకు లక్ష్యంగా పెట్టుకొని స్థాపించారు. అంటే మనకు కనిపించేటువంటి డిఫరెంట్ రిలీజియన్స్ కానివ్వండి, ఒక డిఫరెంట్ క్రీడ్స్ కానివ్వండి, ఏదైతే మనకు కనిపిస్తుందో అలాంటి వాటిలో కొంతమంది ఏం చేశారు అంటే ముఖ్యంగా గాడ్ రియలైజ్డ్ పర్సన్స్ ఏం చేశారంటే ఈ యొక్క ఆర్డినరీ యొక్క హ్యూమన్ బీయింగ్స్ ఉద్దేశం ఏం చేశారంటే వాళ్ళకి ఎటువంటి ఒక సిస్టమాటిక్ గా ఏం చేశారు అంటే నీ మనసులని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండు అనేటువంటి విషయాన్ని ముఖ్యాంశంగా పెట్టారు. ఈ కర్మకాండ కావచ్చు లేకపోతే రిలీజియన్ లో కావచ్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఒక మతం యొక్క షరియత్ లేదా కర్మను గమనించడం అంటే మనసుని తనిఖీ చేస్తూ ఉండడమే. అంటే మొట్టమొదటిగా అంటే షరియత్ అనేది మనం చూద్దామండి. షరియత్ అంటే ఆ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక ప్రైమరీ అన్నమాట, ఒక ప్రాథమికంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించినప్పుడు మనం ప్రాథమికంగా మొట్టమొదటిగా మన మనసుకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అంటే ముఖ్యంగా దానిని చెక్ చేస్తూ ఉండాలి, తనిఖీ చేస్తూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉంటేనే అది మన దారిలోకి రావడానికి కుదురుతుంది. అప్పుడు ఈ మనసు ఏ స్థితిలో ఉందనే విషయం నీకు తెలుస్తుంది అంటాడు మనకి.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ షరియత్ కర్మకాండలు నిర్వర్తించడం ద్వారా ఒకరు ఎప్పుడు లక్ష్యాన్ని చేరుకోరు, లేదా సాధారణ ఆధ్యాత్మిక వ్యక్తిగా సహితం తయారు కాలేరు. ఎందుకంటే తరీకత్ లేదా ఆధ్యాత్మిక మార్గం వెంట కనీసం కొంతవరకు ప్రవేశించినా ముందుకు సాగిన తర్వాత కూడా తనిఖీ పూర్తవుతుంది. అంటే ఎప్పుడవుతుంది? ఒక కర్మకాండ అనేది మాత్రమే కాకుండా ఒక మతానికి మాత్రమే మనము ఒక కట్టుబడి ఉండడమో కాకుండా దాన్ని దాటుకొని మరికొన్ని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదేంటో చూద్దామండి, బాబాకి చెప్పబోతున్నాడు, అది తెలుసుకుందాం. సో కోరికలను పూర్తిగా త్యజించడానికి ఒకరికి తరీకత్ యొక్క కొంత వ్యక్తిగత అనుభవము లేక దైవిక ప్రేమ రూపంలో సద్గురు ఇచ్చిన బహుమతి అనేది అవసరము అని ఈ మాట కంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఇంతవరకు మనకి ప్రియతముడు అందించిన విషయాలు మనకి డైజెస్ట్ అవ్వాలన్నా జీర్ణించుకోవాలన్నప్పటికీ కూడా మనకి ఏం కావాలి? ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం కావాలి. ఎటువంటి అనుభవం అంటే ఒక వ్యక్తిగతమైన అనుభవం కావాలి, లేకపోతే దైవిక ప్రేమ రూపంలో మనకి ఆ గురువు ఇచ్చేటువంటి సద్గురు ఇచ్చే బహుమతి అనేది ఇక్కడ ఇప్పుడు మనకి అవసరము అనేది మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి. సో కాబట్టి ఇంతటితో మనకి కంక్లూడ్ చేస్తున్నారండి బాబా మనకి. కాబట్టి కానీ ఈ యొక్క 3 విషయాల గురించి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ గా దాన్ని తెలుసుకొని మనం కంక్లూడ్ చేద్దామండి. ఈ 3 విషయాలు ఏదైతే 4 విషయాలు ఏదైతే ఉన్నాయో దీని గురించి కూడా. ఎందుకంటే సో బాబా దీన్ని కూడా మరో చోట బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏంటి ఇది? షరియత్ అంటే ఏంటి, తరీకత్ అంటే ఏంటి, మారిఫత్ అంటే ఏంటి, హకీకత్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మనం కంక్లూడ్ చేద్దామండి. సో బాబా దెన్ drew a diagram of the spiritual path through the planes and described the various Sufi stages leading to union with God. Number 1, hakikat, realization. Number 2, marifat, inner knowledge. Number 3, tariqat, inner sight, and shariat, outwardly following religious customs. సో భూమికల ద్వారా ఆధ్యాత్మిక మార్గం యొక్క రేఖా చిత్రమును ప్రియతముడు గీశారు. మరి భగవంతుడితో ఐక్యమునకు దారి తీసే వివిధ సూఫీ దశలను ఇలా వివరించారు. అందులో మొదటిది హకీకత్ అంటే సాక్షాత్కారము, రెండవది మారేఫత్ అంటే అంతరిక జ్ఞానము, మూడవది తరీకత్ అంతర్దృష్టి, నాలుగవది షరియత్ మతపరమైనటువంటి సంప్రదాయములను బాహ్యంగా అనుసరించడము. అంటే ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే మనం చూడొచ్చండి, మన స్క్రీన్ పైన మనం చూసినా కూడా ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే వివిధ మతాలు అంటే ఫస్ట్ ఒక లైన్ గీసినప్పుడు ఇది షరియత్తు అంటే స్టార్టింగ్ అన్నమాట. అంటే ఒక్కొక్క మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఒక్కొక్క మతం అన్నమాట. ఒక్కొక్క భగవంతుడు చూపించినటువంటి మతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉండే వాళ్ళు మాక్సిమం షరియత్తులో ఉంటారు. అంటే ఏం చేస్తున్నారు? కర్మకాండలు, బాహ్యంగా ఉండేటువంటి ఆ మతపరమైనటువంటి ఆ సంప్రదాయాల్ని కర్మకాండల్ని అనుసరిస్తూ ఉంటారు. సో అందుకే ఇక్కడ బాబాయ్ చెప్పినటువంటిది ఇక్కడే ఉండిపోవడం వల్ల నీకు విషయాలు తెలియవు, ఇక్కడే ఉండకూడదు. నువ్వు ఎంతకాలము ఒక చిల్డ్రన్ అంటే ఒక కిడ్డీ అంటే చిన్న పిల్లల ఒక బేబీ క్లాస్ లో ఎంతకాలం ఉంటావు, ఇంకా ఉంది కదా, ఇంకా ముందుకు వెళ్ళాలి కదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో షరియత్ తర్వాత మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటని ఇంకో తెలియాల్సిన విషయము తరీకత్. తరీకత్ అంటే చూడడము. చూడడం అంటే ఏంటి ఇక్కడ అంటే వేటిని అయితే చూడాలో వాటిని చూడడం. అదే విధంగా మారేఫత్ అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడము. అండ్ ఫైనల్ గా మనం చూసేసరికి హకీకత్ సాక్షాత్కారము. కానీ దీన్ని బాబా మనకి మరింతగా అర్థం చేసుకోవడానికి 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. He elaborated with the following analogies. Take the example of water. For instance, to think that there is a water without ever seen and tasted it is a shariat. To begin digging a well to see and water is a tariqat. And going sufficiently underground and finding water, this seeing is marifat. Actually drinking water is hakikat. Shariat can also be compared to the knowledge of a city such as Bombay from a map. The various activities and troubles one undergoes in reaching Bombay, procuring the money for the railway fare. So reaching the station and then traveling in the train can be taken as a tariqat. Then one nears Bombay and sees the city from distance is a marifat. The arrival in the city itself is a hakikat. To give one more example, let us take seeing a cow in a picture as equal to shariat. The trouble and hardships in earning money to purchase an actual cow, and the purchase itself is tariqat. Then milking
A cow is a marifat and actually drinking the milk is hakikat. సో ప్రీతముడు, సో ఈ యొక్క క్రింది పోలికల ద్వారా మరింత విస్తారంగా అందిస్తున్నారు. సో నీటిని ఉదాహరణగా తీసుకోండి, ఒక మంచి నీళ్ళని ఉదాహరణగా తీసుకోండి. ఎప్పుడు చూడకుండా లేదా రుచి చూడకుండా నీరు ఉంది అని ఆలోచించడం అనేది షరియత్. బావిని తవ్వడము ఆరంభించి నీరు చూడాలని అనుకోవడం అనేది తరీకత్. తగినంత భూగర్భంలోకి వెళ్ళి నీటిని కనుగొన్న తర్వాత ఆ నీటిని నేరుగా చూడడం అనేది మారిఫత్. నీటిని తాగడం అనేది హకీకత్. రెండో ఎగ్జాంపుల్లో షరియత్ను మ్యాప్ నుండి బొంబాయి వంటి నగరం యొక్క అవగాహనతో పోల్చవచ్చు. బొంబాయికి చేరుకోవడంలో ఎదురయ్యే వివిధ కార్యకలాపాలు మరియు ఇబ్బందులు, రైల్వే ఛార్జీల కోసం డబ్బు సంపాదించడము, స్టేషన్కి చేరుకోవడము, ఆపై రైల్లో ప్రయాణించడం వంటిది తరీకతో తీసుకోవచ్చు. అప్పుడు ఒకరు బొంబాయికి చేరుకొని నగరాన్ని దూరం నుంచి చూసినప్పుడు అది మారిఫత్. నగరానికి చేరుకోవడం అనేది హకీకత్. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆవుని ఒక చిత్రంలో చూడడం అనేది షరియత్తో సమానంగా తీసుకున్నాం. అసలు ఆవును కొనడానికి డబ్బు సంపాదించడంలో ఇబ్బంది మరియు కష్టాలు మరియు కొనుగోలు కూడా తరీకత్. అప్పుడు ఆవు పాలు పితకేది అనేది మారిఫత్. వాస్తవానికి పాలు తాగడం అనేది హకీకత్. దీన్ని కాస్త విజువల్ చూసే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక నీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అతను ఎప్పుడు నీళ్ళ గురించి చూడడం కానీ ఎప్పుడు టేస్ట్ చేయనటువంటి ఒక వ్యక్తి సాధారణంగా అతను ఆలోచించాడు అనుకోండి, ఆ నీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, దాన్ని షరియత్తో పోల్చొచ్చు. కానీ నీళ్ళు ఎక్కడుంది, దాన్ని తవ్విన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నంలో చూసినప్పుడు లోపలికి వెళ్ళాలి, ఆ నీళ్ళు ఎక్కడుందో తెలుసుకోవాలి అని అలా అనుకోవడంతో చేసే ప్రయత్నాన్ని తరీకతో పోల్చవచ్చు. అదేవిధంగా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని ప్రత్యక్షంగా చూడడం అనేది ఏదైతే ఉందో, కళ్ళ కట్టినట్టు చూడడం ఏదైతే ఉందో అది మారిఫత్. అండ్ ఫైనల్ గా నీరు తాగడం అనేది హకీకత్. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మనకి ఒక బాంబేకి చేరుకోవాలి. ఇక్కడ బెంగళూరు నుంచి బాంబేకి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనము? ఫస్ట్ ఒక మ్యాప్ తీసుకుంటాం. ఏంటి మ్యాప్, ఏముంది, ఓకే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి, మధ్యలో ఏం ప్లేసెస్ ఉన్నాయి, బస్సులు ఏంటి, ట్రైన్లు ఏదైతే ఉన్నాయి, దాని గురించి మొత్తం ఒక విధమైనటువంటి ఒక ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది ఇదంతా షరియత్. సో అదే విధంగా తర్వాత దానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టికెట్ ఎంత పడుతుంది, దాని అంతా కూడా ఎంత ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఎంత సంపాదించుకోవాలి, సంపాదించిన తర్వాత స్టేషన్కి చేరుకోవడము, తర్వాత ఆ స్టేషన్ చేరుకున్న తర్వాత దాని టికెట్ కొనడము, టికెట్ కొన్న తర్వాత ట్రైన్లో జర్నీ చేయడం అనే ఈ ప్రాసెస్ అంతా కూడా తరీకత్ అని చెప్తున్నాడు బాబా. ఈ ప్రాసెస్ అంతా కూడా తరీకత్తో సమానము. అదే విధంగా ఎప్పుడైతే బాంబేకి చేరేటువంటి దూరం నుంచి చూస్తే, ఇంకా నువ్వు చేరలేదు, దూరం నుంచి నీకు కనిపిస్తుంది, సిటీ కనిపిస్తుంది, ఇంకా ఆ సిటీ మన దగ్గర అవుతున్నాం అనిపిస్తుంది, కాబట్టి దూరం నుంచి సిటీని చూడడం అనేది మారిఫత్. అండ్ ఫైనల్ గా బాంబేకి చేరుకోవడము అంటే ఆ ఊరికి చేరుకోవడం అనేది హకీకత్. అండ్ ఫైనల్ గా మనకి ఒక ఆవు గురించి, ఒక ఆవుని మన అంటే ఒక ఫోటోలో ఆవుని చూసామనుకోండి, ఆవుని చూస్తున్నంత వరకు కూడా దానిని మనకి ప్రీతముడు షరియత్తో పోల్చాడు, అది కనిపిస్తుంది. కానీ దాన్ని కొనుక్కోవాలి అంటే, నేను ఒక ఆవుని కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దానికి ఎలా మనం డబ్బులు పోగు చేసుకోవాలని పోగు చేసుకొని ఆ కొనడము, ఆవుని కొన్నామనుకో, కొన్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా తరీకత్ కింద వస్తుంది. తర్వాత అప్పుడు ఆ పాలు పితికేది ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మారిఫత్. అండ్ ఫైనల్ గా పాలు తాగడం అనేది హకీకత్. ఇంతటితో మనకి ఈ యొక్క 5వ భాగం వచ్చు. సో ఇది చూడొచ్చండి. సో ఇంతతో మనకి ఈ యొక్క 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ప్రీతముడు అందించడం జరిగిందండి. అండ్ ఫైనల్ గా మనము ఈ యొక్క చార్ట్ ని కూడా ఈ 9th 10th తో కూడా ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క చార్ట్ అని చూస్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది, షరియత్ చూస్తే మాత్రం 9th చార్ట్ లో రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో కనబడుతుంది.
సో రీఇన్కార్నేషన్ మనకి ఇక్కడ పూజలు, పునస్కారాలు, కర్మకాండలు ఎక్కడ కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది, మన చుట్టుపక్కల చాలా చోట్ల కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ ఆర్డినరీ సోల్స్. ఎందుకంటే ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఆ సంస్కారాస్ అనేవి కూడా పరిమితంగా ఉంటుంది కాబట్టి అంతకు మించి ఆలోచించడం కుదరదు కాబట్టి అందుకే ఆ షరియత్లోనే వాళ్ళు ఉండిపోతుంటారు. నెంబర్ 2, తరీకా తీసుకుంటే ఎప్పుడైతే ఈ యొక్క రీఇన్కార్నేషన్ దాటుకున్న తర్వాత, రియలైజేషన్ ప్రాసెస్ లో దాటుకున్న తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేన్ అనేటువంటి ఆ సటిల్ ప్లేన్ లో ఉన్న వాళ్ళని మనం తరీకాతో పోల్చొచ్చు. మూడో విషయం తీసుకుంటే మారిఫత్ తీసుకుంటే మెంటల్ ప్లేన్ అంటే 5th, 6th లో ప్లేన్ లో ఉండే వాళ్ళని మారిఫత్. అండ్ ఫైనల్ గా గాడ్ స్టేట్ కి జెడ్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళని హకీకత్. సో 10th చార్ట్ కి వచ్చేసరికి కూడా సో ఈ షరియత్ తీసుకుంటే ఆర్డినరీ హ్యూమన్స్ అంటే ఎక్స్లు. అదే విధంగా తరీకత్ తీసుకుంటే అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్స్ అంటే Y1. అదే విధంగా మారిఫత్ తీసుకున్నాం అనుకోండి, అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్ Y2. అండ్ ఫైనల్ తీసుకుంటే హకీకత్ అంటే ఏంటంటే గాడ్ రియలైజ్డ్ పర్సన్, అతనే Z, అతనే GRP. ఇలా మనము బాబా ఇచ్చిన ప్రతి చార్ట్ ని కూడా మనం కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కూడా మనముకు ఈ 9th చార్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంతటితో మనకి బాబా ఇచ్చినటువంటి 5th పార్ట్ అనేది సో ఇంతటితో ముగుస్తుందండి. సో మన ప్రయాణం మాత్రం ఇంకా కొనసాగుతుందండి. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ కృష్ణమూర్తి గారు. జై మేర బాబా. ఓకేనా? తింటా ఉన్నా, మళ్ళా బ్రేక్ పడుతుందని కంటిన్యూ చేస్తున్నా. ఓకే అండి. సో ఎవరైనా ఇంకేనా చెప్పాలనుకుంటున్నారండి? ఏం లేదు, ఆలకించడమేనా? అంతే.